మార్నింగ్ టైమ్ స్టోరీస్. పల్లెటూరి భార్య అమెరికా భర్త. కృష్ణాపల్లి అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో శంకరయ్య, పార్వతి అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక కూతురు ఉంది. ఆమె పేరు మైనా. మైనా కేవలం ఇంటర్మీడియట్ దాకా చదువుకొని ఇంట్లోనే ఉంటుంది. తను చాలా అమాయకురాలు, చాలా మంచి అమ్మాయి. అయితే శంకరయ్య ఇంటి పక్కన వాళ్ళ సొంత తమ్ముడు బ్రహ్మయ్య వాళ్ళిల్లుంది. బ్రహ్మయ్య లక్ష్మీ దంపతులకి సితారా, ఆరావళి అనే ఇద్దరు కూతుర్లున్నారు. వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, చాలా తెలివైన, చురుకైన అమ్మాయిలు. సాయంత్రం అయితే రెండు కుటుంబాలు ఒక చోట చేరి సరదాగా గడుపుతూ ఉంటారు. అయితే ఆ సమయంలోనే, అన్నయ్య, నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు బాకీ చేసావు కదా సుందరయ్య దగ్గర. ఆ డబ్బు నేను కట్టేశాను. ఇంకా వాడికి కట్టాల్సిన అవసరం లేదు. రేపు నోటు తీసుకొచ్చి ఇస్తాడు. అది తీసుకో. ఇంకెప్పుడు అప్పులు చేయకన్నయ్య. నీకు అవసరమైతే నన్ను అడుగు. నేను అడగాలంటే నాకు ఏదోలాగా ఉంటుంది. నువ్వు నాకంటే చిన్నవాడివి కదా, అందుకే తొందరపడి నిన్ను అడగలేదు. నాకు మొహమాటం, సిగ్గు. బయట వాళ్ళ దగ్గర అడగగలేని సిగ్గు నా దగ్గర వచ్చేటప్పటికి అడ్డుపడుతుందా? ఇంకోసారి చెప్తున్నా, ఏదైనా అవసరం ఉంటే నన్ను అడగండి, లేదా మైనాని ఇంటికి పంపించండి. ఇలా మాత్రం అప్పులు చేయదన్నయ్య అని చెప్తాడు. మైనా, మీ అమ్మా నాన్న సంగతి మాకు తెలియదు గాని నువ్వు ఏది ఉన్నా గాని మాకొచ్చి చెప్పు. ఆ మాటలకి తను, సరే పెద్దమ్మ, ఖచ్చితంగా నీకే చెప్తాను అని వాళ్ళు మాట్లాడుకుంటారు. అప్పుడు మైనా, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. సితారా, నాకు కొంచెం తోడుగా వస్తావా? రజనీ వాళ్ళ ఇంటి దాకా వెళ్ళొద్దాం. అందుకు సితారా సరే అంటుంది. మీకు ఆరావళి కూడా నేను వస్తానక్క అని అనడంతో ముగ్గురు కూడా కలిసి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత, రజని పక్క ఊర్లో ఎక్కడో ఏదో పని ఉందని చెప్పావంట కదా, ఏమైందది? దాని గురించి కనుక్కున్నావా? కనుక్కున్నాను మైనా, కానీ అక్కడ పాచి పని చేయడం అంటే మామూలుగా ఉండదు. వాళ్ళది చాలా పెద్దిల్లంట. ఇల్లు శుభ్రం చేయడానికి మనకి 3 గంటలు పడుతుంది. ఇక భోజనం సంగతి వస్తే ఆ ఇంట్లో ఉండేది ఇద్దరు. వాళ్ళకి పంచభక్ష పరమాన్నాలు వండాలి. సాయంత్రం దాకా అక్కడే ఉండాలి. భోజనం అన్నీ కూడా మనకు అక్కడే ఉంటాయి. జీతం 20,000. దీనిలో డబ్బుల కంటే ఎక్కువ కష్టమే ఉందని నేను దాని గురించి చెప్పలేదు మైనా. మరేం పర్వాలేదు, రంగి బాబాయ్ ఆటో ఉంది కదా, బాబాయ్ నెలకి ఎంతో కొంత ఇచ్చేలాగా మాట్లాడుకుంటాను. రాను పోను ఆయనే తీసుకొస్తాడు. ఇక ఎంత చీకటైనా ఇబ్బంది కూడా ఉండదు. అందుకు రజని సరే నేను మాట్లాడతాలే అని అంటుంది. ఇక వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వెళ్తూ ఉండగా, అక్క, ఎందుకు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? బయటికి వెళ్ళి పాచి పని చేయడం అంటే మామూలు విషయం కాదు. నువ్వు అలా చెయ్యొద్దు. చేయకపోతే ఎలా సితారా చెప్పు? మా అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నా ఆ డబ్బు మొత్తం అప్పులకే పోతున్నాయి. ఇందాక కూడా చూసావు కదా, బాబాయ్ డబ్బు కట్టాల్సి వచ్చింది. బాబాయ్ ఏదైనా నాన్నదైనా డబ్బు డబ్బే కదా, కష్టపడితేనే కదా ఎవరికైనా వస్తుంది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఇంట్లో కూడా చెప్పలేదు, మీరు కూడా చెప్పకండి. అది కాదక్క, ఏదన్నా అవసరం ఉంటే నాన్న చెప్పమని చెప్పాడు కదా, ఎందుకు ఇలాగ చేస్తారు? ఇంకా ఎక్కడైనా అప్పుంటే అది కూడా నాన్నే తీర్చేస్తారు. ఇంకా పెద్దగా అప్పేమీ లేదు. 1,00,000 రూపాయలు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాము. అది కూడా అయిపోతే పూర్తవుతుంది. బాబాయ్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. ఈ విషయం తెలిస్తే మళ్ళీ వెళ్ళి డబ్బు కట్టేస్తాడు అని అంటుంది. అందుకు వాళ్ళైతే, మేం వెళ్ళి చెప్తాము, నాన్న వెళ్ళి డబ్బు కట్టేస్తాడు. అందుకు మైనా, వద్దు, దయచేసి అలా చెప్పకండి. నేనొక్కదాన్నే, మీరిద్దరు ఆడపిల్లలు. బాబాయ్ కూడా పెట్టిన డబ్బంతా మాకే పెడితే మీకు పెళ్ళిళ్ళయ్యే సమయానికి చాలా డబ్బు అవసరం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు చెప్పు? అందుకే మీరు చెప్పొద్దు అని అంటుంది. అందుకు వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ ఇల్లు చేరుకుంటారు. ఆ రోజు సరదాగా గడిచిపోయింది. ఆ మరుసటి రోజు ఉదయం పెళ్లిళ్ల పేరయ్య బ్రహ్మయ్య ఇంటికి వస్తాడు. చూడండి బ్రహ్మయ్య గారు, మీ అమ్మాయి సీతారాకి ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను. అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తాడు. చాలా మంచి కుటుంబం. మీరు గనక ఊ అన్నారంటే నేను మాట్లాడతాను. ఆ మాట వినగానే బ్రహ్మయ్య, మంచి సంబంధం, అమెరికా సంబంధం అంటున్నారు కదా. మా అమ్మాయి కాదు, మా అన్నయ్య కూతురు మైనా ఉంది కదా, దానికి పెళ్లి చేస్తే మా కుటుంబాలు రెండు సంతోషంగా ఉంటాయి. అంత మంచి సంబంధం మైనా లాంటి వాళ్ళకే బాగుంటుంది. ఎందుకంటే అది నోట్లో నాలుకలేని పిల్ల. అలాంటి అమ్మాయికి అంత మంచి కుటుంబం అయితేనే సరిపోతుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా చాటుగా సితారా, ఆరావళి వింటూ ఉంటారు. సరే అండి, మీరు చెప్పినట్టుగానే నేను మీ అన్నయ్యతో సాయంత్రం మాట్లాడతాను.
వివరాలన్నీ మీరే ఆయనకు చెప్పండి. నేను సాయంత్రం వస్తాను. నాకిప్పుడు ముఖ్యమైన పనుంది. అని ఫోటోనిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో సితార, ఆరావళి అక్కడికి వచ్చి ఆ ఫోటోని చూసి, అబ్బాయి చాలా బాగున్నాడు నాన్న, మీరు మాకు కాకుండా అక్కకి చెప్పారు, ఎందుకలా చేశారు? ఆయన ఒక్క నవ్వు నవ్వుతాడు. సితార, నాన్న నాకు ఈ అబ్బాయి చాలా నచ్చాడు. అందుకతను ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. నేను అమ్మతో ఇప్పుడే వెళ్ళి ఈ విషయం చెప్తాను అని వంటగదిలో పనిచేస్తున్న అమ్మ దగ్గరికి వెళ్ళి ఫోటో చూపించి, అమ్మా ఇతను ఎలా ఉన్నాడు? ఆమె ఫోటోను చూసి, చాలా బాగున్నాడు. ఎవరితను? అతను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడంట, చాలా మంచి సంబంధం అంటమ్మా అని మిగిలింది కూడా చెప్పబోతుండగా వెంటనే ఆ ఫోటో తీసుకొని భర్త దగ్గరకు వచ్చి, ఏమండి ఇంత మంచి సంబంధం ఎలా వదిలిపెడతారు? ముందు మైనా గురించి చెప్పారా లేదా? ఇంత మంచి కుటుంబంలో మైనా వెళ్తే మనమందరం సంతోషంగా ఉండొచ్చు. ఆ మాట వినగానే ఆరావళి, సితార ఇద్దరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటమ్మా నువ్వు కూడా అలా అంటున్నావు? మంచి సంబంధం అని చెప్తున్నారు, మీ కూతుర్ల గురించి ఆలోచించకుండా అక్క గురించి ఆలోచిస్తున్నారేంటి? అందుకు వాళ్ళిద్దరూ నవ్వుతూ, మైనాకి 5 సంవత్సరాల వయసున్నప్పుడే మీ ఇద్దరిని ఎత్తుకొని ఆడిచ్చింది తనే. చిన్నపిల్లైనా కూడా మీకు స్నానం చేపించి డబ్బా పాలు పెట్టి నిద్రపుచ్చేది ఇద్దరిని. ఆ విషయం మీకు తెలుసా? అని అనగానే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. అవునమ్మా, మీరు చిన్నపిల్లలప్పుడు మా పరిస్థితి అస్సలు బాగోలేదు. అందుకే మీ పెదనాన్న వాళ్లతో కలిసి అందరం పనికి వెళ్లేవాళ్ళము. మైనా మీ ఇద్దరిని చూసుకుంటూ ఉండేది. తను బడికి కూడా వెళ్లేది కాదు, కేవలం మీకోసమే. అంత చిన్న వయసులో తనకి ఎంత అమాయకంగా, ఎంత పెద్ద అమ్మాయిలాగా మాట్లాడేదో. బాబాయ్ మీరు వెళ్ళండి, చెల్లెలిద్దరిని నేను బాగా చూసుకుంటాను, అస్సలు ఏడ్వరు అని ధైర్యం చెప్పేది. అలాగే చూసుకుంది. 1 రోజు 2 రోజులు కాదు, 5 సంవత్సరాలు మిమ్మల్ని తల్లిలాగా చూసుకుంది. విచిత్రం ఏమిటంటే బడిపోతుంది అని భయంతో బడికి కూడా మిమ్మల్ని తీసుకెళ్లేది. అవన్నీ మీకు తెలీదు. ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నాము అంటే చిన్నతనంలో అది చేసిన పుణ్యమే అని చెప్పుకోవాలి. లేదంటే మీ ఇద్దరిని తీసుకువెళ్ళి అక్కడ పని చేయడం అంటే అసాధ్యమనే చెప్పాలి అంటూ తన గురించి చెప్పిన వెంటనే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతూ, మైనా అక్క ఇంత మంచిదా అంటూ ఇద్దరూ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు, ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అంటే, ఆరావళి, అమ్మా ఈ విషయం తెలియక అక్కను చాలాసార్లు ఏడిపించామమ్మా. ఏడిపించారా? ఏ విధంగా? ఏం చేశారు దాన్ని మీరు? ఒక 2 నెలల క్రితం అక్క మీరు లేనప్పుడు ఇంటికొచ్చింది. అప్పుడు ఆరావళి పట్నంలో ఏదో కాలేజ్ ఉందంట, అన్నీ ఉచితంగానే ఉందంట. 3 సంవత్సరాలలో డిగ్రీ అయిపోతుంది. నేను కూడా డిగ్రీకి ఫీజు కట్టుకుంటాను. నా దగ్గర అన్ని చీరలే ఉన్నాయి. నాకు పంజాబీ డ్రెస్ కానీ, సితార పంజాబీ డ్రెస్ కానీ ఇస్తారా? పట్నం వెళ్ళి ఫీజు కట్టుకొని చిన్నగా డిగ్రీ ఎగ్జామ్స్ రాసుకొని దాన్ని పూర్తి చేసుకుంటాను. ఆ మాటలకి నేను పెద్దగా నవ్వుతూ, 24 సంవత్సరాలు వచ్చాయక్క, నీకు ఈ వయసులో నీకు చదువు అవసరమా? అయినా నువ్వు చదువుకొని ఏం చేస్తావు చెప్పు? నీకు ఈ పల్లెటూరు బాగా సరిపోతుంది. ఈ పల్లెటూరులో ఏదో పొలం పని చేసుకునేవాడినే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండగా ఇవన్నీ ఎందుకక్క తలనొప్పులు అని చెప్తూ ఉండగా సితార అక్కడికొచ్చి విషయం తెలుసుకొని, ఏంటక్క ఈ జిడ్డు ముఖంతో నువ్వు కాలేజీకి వెళ్తే అందరూ నిన్ను ఎడ్డిది, పల్లెటూరు మొద్దు, ఊరు ముఖం అని ఏడిపిస్తారు. కాలేజ్ అంటే ఏమనుకుంటున్నావు? అయినా నీకు ఈ చీరలు తప్ప పంజాబీ డ్రెస్సులు సెట్ అవ్వదక్క. చదువుకోవాలనే ఆలోచన ముందే ఉండాలి గాని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం చెప్పు? ఈ వయసులో చదువు అనేది అనవసరం. అక్కడికొచ్చే స్టూడెంట్స్ నిన్ను టీచర్ అనుకొని లెగిసి నుంచుంటారు తెలుసా అని చాలా అవమానంగా మాట్లాడాము అంటూ జరిగిన విషయమంతా చెప్తారు. ఆ మాటలు విని బ్రహ్మయ్య, లక్ష్మి చాలా కోపంగా, చీచి మీరు ఇలాంటి వాళ్ళని తెలిస్తే మిమ్మల్ని ఎప్పుడో చంపేసేవాళ్ళం. పాపం అది ఎంత మంచిది కాకపోతే మాకు ఒక్కరోజు కూడా మీ గురించి చెడుగా చెప్పలేదు. అంత మంచిదాన్ని మీరు ఏడిపిస్తారా? దాన్ని మనసు బాధ పెడతారా? మీరు చేసిన తప్పుకి క్షమాపణ కోరుకోండి. ఇంకా ఎప్పుడు అలా మాట్లాడమని చెప్పండి. అప్పుడు మైనా అక్కడికి వస్తుంది. ఏమైంది బాబాయ్, ఎందుకు వాళ్ళ మీద అరుస్తున్నారు? వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పచ్చు కదా, నేను వాళ్ళతో మాట్లాడతాను. అంతేగాని వయసు వచ్చిన ఆడపిల్లల మీద నువ్వు వరిస్తే వాళ్ళ మనసు బాధపడదా చెప్పు? ఆ మాట వినగానే
సితార ఆరావళి ఇద్దరూ ఏడుస్తూ క్షమాపణ కోరుతారు. ఎందుకక్క మేమంటే నీకు అంత ఇష్టం? మేమే నిన్నెప్పుడూ చాలా తక్కువగా చూసేవాళ్ళం, మమ్మల్ని క్షమించు అని ఏడుస్తారు. అసలు తనకక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఏమైంది బాబాయ్ అని అడగగా జరిగిన విషయం చెప్తాడు. మైనా దానిని విని, బాబాయ్ పిన్ని మీకు అసలు నిజంగానే తెలివితేటలు లేవా? వాళ్ళు చెప్పిన మాట నిజమే కదా. ఈ వయసులో నేను కాలేజ్కి వెళ్ళి ఏం చేయాలి? ఒకవేళ నేను వెళ్ళినా నిజంగానే నన్ను లెక్చరర్ అనుకుంటారు. ఆ పిల్లల మధ్య నేనెందుకు అని సితార ఆరావళి చెప్తే గాని నాకు అర్థం కాలేదు. వాళ్ళు చెప్పింది కూడా నా మంచికే కదా. పెళ్లి చేసుకొని ఇక్కడ సంతోషంగా ఉండగా కాలేజ్ చెప్పి తిరుగుతూ అక్కడ ఇబ్బంది పడడం మంచిది కాదని నా మంచి కోసమే చెప్పారు. దాన్ని మీరు తప్పుగా ఆలోచించారు అని అమాయకంగా మాట్లాడుతుంది. చూసారుగా, చెడులో కూడా అది మంచిని వెతుక్కుంటుంది. అంత మంచిదాన్ని మీరు బాధ పెట్టారు అని మళ్ళీ చివాట్లు పెడుతుంది. అబ్బబ్బా, ఇక్కడే ఉంటే వీళ్ళు తిడుతూనే ఉంటారు కానీ మీకు కాలేజ్కి టైం అవ్వడం లేదా? వెళ్ళండి కాలేజ్కి అని అంటుంది. వాళ్ళు అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతారు. ఆ తర్వాత మైనా, పిన్ని నీకు నడు నొప్పిగా ఉందని అమ్మ చెప్పింది, పని చేయడానికి వచ్చాను. నాకు నడు నొప్పి తగ్గింది, పని మొత్తం చేసేసాను. నువ్వేమీ చేయాల్సిన పని లేదు. నేను మీకు కూడా భోజనం చేశాను, ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేసేయ్. నువ్వు ఇక్కడికి రా, వాళ్ళు పనికి వెళ్తారు, నువ్వు భోజనానికి ఇక్కడికి రా. పిన్ని ఈరోజు నాకు కూడా పనుంది, నేను కూడా భోజనం తీసుకెళ్తాను. అందుకు వాళ్ళు, పనా, నీకేం పని అని అడుగుతారు. నేను తర్వాత వివరంగా చెప్తానులే అని అంటుంది. ఇక తర్వాత ఒక క్యారేజ్ తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి ఇస్తుంది. వాళ్ళు వాటిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొంత సమయం తర్వాత మైనా అక్కడి నుంచి ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఆటో వ్యక్తితో మాట్లాడి ఆటో ఎక్కి వెళ్తుంది. దాన్ని చూసిన లక్ష్మీ బ్రహ్మయ్య చాలా కంగారు పడిపోతారు. మైనా ఏంటి ఆటో డ్రైవర్తో మాట్లాడి ఆటో ఎక్కింది, ఎక్కడికి వెళ్ళిందని చాలా ఊహించుకుంటారు. కానీ విషయం ఏంటి అనేది వాళ్ళకి తెలీదు. మైనా సరాసరి రజనీ చెప్పిన పని ఇంటికి వెళ్తుంది. అక్కడ పెద్ద భవనం చూసి ఆశ్చర్యపోతుంది. ఇంకా చిన్నగా లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది. అమ్మాయి, రజని చెప్పిన మైనా అనే అమ్మాయి నువ్వేనా? అవునండి నేనే. సరే అయితే లోపల అమ్మగారున్నారు, ఆమెతో వెళ్ళి మాట్లాడు. అందుకు మైనా సరే అని ఆమెతో మాట్లాడడానికి వెళ్తుంది. శకుంతల మొత్తం వివరంగా చెప్తుంది. ఇక మైనా అక్కడ పని చేసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా సాయంత్రం సమయం అవుతుంది. అప్పుడే సితార ఆరావళి అక్కడికి వస్తారు. తల్లిదండ్రులు కంగారుగా ఉండడం చూసి ఏం జరిగింది అని అడుగుతారు. వాళ్ళు కంగారుగా మైనా గురించి చెప్తారు. అప్పుడు వాళ్ళు మైనా పని గురించి చెప్పడంతో వాళ్ళు, అయ్యో, బంగారం లాంటి పిల్లని తప్పుగా అర్థం చేసుకున్నాం. కాని తను పెళ్లి పనులు చేయడమేంటి అసలు? ఇప్పుడొస్తుందిగా, మాకెందుకు చెప్పలేదని నిలదీస్తాను. అయినా బుద్ధి మీకు కూడా లేదనుకుంటా. అది చెప్పద్దు అంటే మీరు చెప్పకుండా ఎందుకున్నారు అని చివాట్లు పెడుతుంది. అప్పుడే పని నుంచి శంకరయ్య పార్వతమ్మ కూడా వస్తారు. వాళ్ళకి కూడా విషయం తెలీదు. వాళ్ళే జరిగిన విషయం అంతా చెప్పడంతో వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉంటారు. ఇంతలో ఆటో వచ్చి ఆగుతుంది. ఆటో నుంచి మైనా దిగుతుంది. మైనా సరాసరి ఇంటికి వెళ్లకుండా బాబాయ్ వాళ్ళ ఇంటికి వస్తుంది. అప్పుడు బాబాయ్ వాళ్ళు ఆమెను బాగా చివాట్లు పెడతారు. బాబాయ్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను ఇలా చేశాను, మీరు వద్దు అంటే నేను వెళ్ళనులే అని అంటుంది. అందుకు వాళ్ళు సరే అని చెప్పి అప్పు కూడా మేమే కడతామని అంటారు. ఆ తర్వాత అతను తనకి పెళ్లి చూపుల సంగతి, అమెరికా సంబంధం గురించి చెప్పడంతో వాళ్ళు కంగారు పడతారు. అంత పెద్ద సంబంధం అంటే కట్న కానుకలు కూడా మనం ఎక్కువ ఇవ్వాలి. మనకి తగ్గట్టేదైనా సంబంధం ఉంటే చూడు. అంత పెద్ద పెద్ద సంబంధాలొద్దు. కట్నం గురించి నువ్వు అస్సలు ఆలోచించొద్దు, అవన్నీ నేను చూసుకుంటాను. ఇక ఆ రోజు గడిచిపోయింది. ఆ మరుసటి రోజు ఆ ఇంటి ముందు ఒక కారు ఆగుతుంది. అందులో నుంచి రాఘవయ్య, శకుంతల దిగుతారు. వాళ్ళు ఇంట్లోకి రాగానే అంతా చూస్తూ వాళ్లతో అమ్మాయిని పిలిపించండి అని అంటారు. అమ్మాయి మైనాను చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. మైనా కూడా వాళ్ళని చూసి కంగారు పడుతుంది. మైనాను చూడగానే రాఘవయ్య, శకుంతల ముఖాలు ఒక్కసారిగా మారిపోయాయి. తమ ఇంట్లో పాచి పని చేస్తున్న అమ్మాయి తమ అమెరికా కొడుక్కి పెళ్లి కూతురిగా నిలబడడం చూసి వాళ్ళు తట్టుకోలేకపోయారు. అవమానం. శకుంతల సోఫాలో నుంచి కోపంగా లేచి, ఏంటి బ్రహ్మయ్య గారు, మమ్మల్ని పిలిచి ఇంతలా అవమానిస్తారా? పొద్దున్నే మా ఇంటికొచ్చి అమ్మ అని కాళ్ళు పట్టుకొని పని అడిగిన ఈ పిల్లని
ఇప్పుడు నగలు వేసి పెళ్లి కూతురుగా మా ముందు నిలబెడతారా అంటూ గట్టిగా అరిచింది. రాఘవయ్య మరింత ఘాటుగా, మా కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, వేలల్లో జీతం, లక్షల్లో ఆస్తి. అలాంటి వాడికి ఈ పాచి పని చేసే పిల్ల కావాలా? మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద శకుంతల, వీళ్ళు మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు అని అంటాడు. మైనా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తలదించుకొని మౌనంగా నిలబడింది. బ్రహ్మయ్య కంగారుగా ముందుకు వచ్చి, అయ్యా, ఒక్క నిమిషం వినండి. ఈ అమ్మాయికి పని చేయాల్సిన అవసరం లేదు. కేవలం మా వల్ల అమ్మ నాన్న మీద ప్రేమతో అప్పులు తీర్చడం కోసం మాకు తెలియకుండా పనికొచ్చింది. తను చాలా మంచి పిల్ల అని బ్రతిమలాడాడు. కాని శకుంతల వినిపించుకోలేదు. మంచిదైతే మీ ఇంట్లో ఉంచుకోండి, మా కోడలిగా మాత్రం పనికిరాదు. ఒక పని మనిషి మా ఇంట గడప తొక్కి మాకు కోడలవ్వడం అసాధ్యం. ఇది మా పరువుకు సంబంధించిన విషయం అంటూ విసురుగా కారెక్కి వెళ్ళిపోయారు. ఇంట్లో అందరూ ఏడుస్తుంటే మైనా తన తండ్రి దగ్గరకు వచ్చింది. నాన్న, బాధపడకండి. వాళ్ళు నా పనిని చూసి తక్కువ చేశారు, కానీ నా మనసుని కాదు. మన కష్టార్జితంతో బతికే మనమే గొప్పవాళ్ళం. ఇలాంటి వాళ్ళ ఇంటికి కోడలిగా వెళ్ళడం కంటే మీ దగ్గరే ఉండి మిమ్మల్ని చూసుకోవడం నాకు సంతోషం అని వాళ్ళని ఓదార్చింది. సితార, ఆరావళి కూడా అక్కపక్కన నిలబడి, అవును నాన్న, అక్క విలువ తెలియని వాళ్ళు మనకక్కర్లేదు. మా అక్క బంగారం. త్వరలోనే అంతకంటే మంచి సంబంధం వస్తుంది అని ధైర్యం చెప్పారు. అందుకే నేను ఇలాంటి పనులకు వెళ్ళొద్దని చెప్తాను. నా మాట వినలేదు. ఇప్పుడు చూసావు కదా ఏమైందో. ఇక నేను అక్కడికి వెళ్ళడం మానే అని అనడంతో తను సరే అని అంటుంది. ఆ రోజు అలా గడిచిపోయింది. ఆ మరుసటి రోజు ఉదయం మైనా హడావుడిగా రెడీ అవుతూ ఉంటే తల్లిదండ్రులు, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతారు. ఎక్కడికేంటి, పనికి వెళ్తున్నాను, అదే ఇంటికి అని అనడంతో వాళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి మైనా, నీకు బుద్ధుందా? ఈరోజు వాళ్ళు నిన్ను పని మనిషివని అందరి ముందు ఎంత నిజంగా మాట్లాడారు. మళ్ళీ అదే ఇంటికి వెళ్ళి వాళ్ళ కాళ్ల దగ్గర పనిచేస్తామంటావా? అసలు నీకు ఆత్మగౌరవం ఉందా లేదా? పార్వతమ్మ కూడా కన్నీళ్లతో, వద్దు తల్లి, మనం గంజి తాగైనా బతుకుదాం, కానీ మనల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళ గడప తొక్కి మళ్ళీ అవమానపడొద్దు అని బ్రతిమలాడింది. మైనా తండ్రి వైపు చూసి, నాన్న, నేనక్కడికి వెళ్ళేది డబ్బు కోసం కాదు. పని మనిషి మా ఇంటి కోడలవ్వడం అసాధ్యం అని ఏ నోటితో అయితే అన్నారో అదే నోటితో నువ్వే మా ఇంటి కోడలివి కావాలమ్మాయి అని వాళ్ళ చేత చెప్పించుకోవడమే నా లక్ష్యం. నా పనిని చూసి ఈసడించుకున్న వాళ్ళే రేపు నా రుణాన్ని చూసి నా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాను. ఇది నా పట్టుదల నాన్న, నన్ను నమ్మండి. మైనా మాటల్లోని ధైర్యం చూసి వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. ఆ రోజు ఉదయం మైనా మళ్ళీ రాఘవయ్య ఇంటి గుమ్మం ముందు నిలబడింది. శకుంతల తలుపు తీయగానే మైనాను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. నువ్వా, మళ్ళీ ఎందుకొచ్చావు అని కొద్దిగా కోపంగా అడిగింది. అమ్మా, నాకు డబ్బు అవసరం. వేరే చోట పని వెతుక్కునే కంటే మీ దగ్గరే అంతకు ముందులాగే పని చేసుకుంటాను, మీకు అభ్యంతరం లేకపోతే అని మైనా దీనంగా అడిగింది. శకుంతల ముఖంలో చిరాకున్న, ఇంట్లో పని మనిషి లేక ఇబ్బంది పడుతున్నందున, సరే సరే పని చేసుకో, కానీ ఇక్కడ పని తప్ప ఇంకేం ఆలోచనలు పెట్టుకోవద్దు అని కటువుగా చెప్పింది. మైనా తల వంచి, అలాగే అమ్మా అని చెప్పి తన పనిలో నిమగ్నమైంది. మైనా ఎప్పటిలాగే తన పనిని అంకిత భావంతో చిత్తశుద్ధితో చేసుకుపోతుంది. ఇంటిని శుభ్రం చేయడం, వంటలో సహాయం చేయడం, చిన్న చిన్న పనులు చేయడంలో ఆమెకు సాటి లేదు. ఒక్క మాట కూడా అనకుండా తన పని తాను చేసుకుంటూ ఉండేది. మైనా పనితనం, మంచితనం శకుంతల, రాఘవయ్యలను మెల్లిమెల్లిగా ఆలోచింపచేయడం ప్రారంభించింది. ఒకరోజు రాఘవయ్యకు కాలు బెనికింది. నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు. మైనా అది గమనించి ఒక పలకను తెచ్చి ఆయుర్వేదం తెలిసిన తన అమ్మమ్మ చెప్పినట్లు ఆకులను నూరి కాలుకు కట్టింది. 2 రోజుల్లోనే రాఘవయ్య కాలు నొప్పి తగ్గి ఉపశమనం పొందాడు. అలా ఉండగానే ఒకరోజు శకుంతలకు జ్వరం వచ్చి మంచాన పడింది. మైనా తన సొంత తల్లిల దగ్గరుండి చూసుకుంది. వేళకు మందులివ్వడం, గోరువెచ్చని నీళ్ళివ్వడం, పథ్యం, వంట చేసి పెట్టడం చేసింది. స్వార్థం లేకుండా మైనా చూపిస్తున్న శ్రద్ధ, ఆప్యాయత శకుంతల మనసును కదిలించింది. శకుంతల, రాఘవయ్యల ఆలోచనలో మార్పు రావడం మొదలయ్యింది. ఈ పిల్ల నిజంగా బంగారం కదా, ఎలాంటి స్వార్థం లేదు, మనసులో ఎలాంటి కల్మషం లేదు, కేవలం మన డబ్బు కోసమే మనకు సేవ చేయట్లేదు, నిజమైన ప్రేమతో చూసుకుంటుంది అని శకుంతల రాఘవయ్యతో అంది.
రాఘవయ్య కూడా అవును శకుంతల, మనం పొరబడ్డాం. ఆ రోజు మనం మైనాని అవమానించి చాలా తప్పు చేశాం. పని మనిషిగా చూశాం తప్ప తన గుణాన్ని చూడలేకపోయాం. మన కొడుకు అదృష్టవంతుడు. ఇలాంటి అమ్మాయిని చేసుకుంటే ఇల్లు ఎంత బావుంటుంది. అన్నాడు. వారి అమెరికాలో ఉన్న కొడుకు రాజేష్కి కూడా ఫోన్ చేసి మైనా గురించి చెప్పడం మొదలుపెట్టారు. అతను దానిని వినేవాడు. ఒకరోజు శకుంతల మైనా దగ్గరికి వచ్చి, మైనా, మమ్మల్ని క్షమించు తల్లి. ఆ రోజు మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం. నీ గుణం, నీ మంచితనం ముందు డబ్బు, హోదా చిన్నవి. నువ్వు మా కోడలిగా మా ఇంటికి రావాలి. మా రాజేష్కి నువ్వే సరైన జోడివి అని చేతులు పట్టుకొని అడిగింది. రాఘవయ్య కూడా మైనా కుటుంబ సభ్యుల్ని పిలిపించి జరిగిన దానికి క్షమాపణలు చెప్పి మళ్ళీ పెళ్లి సంబంధాన్ని అధికారికంగా ముందుకు తెచ్చారు. ఈసారి మాటలతో కాదు, మనసుతో అడిగారు. మైనా కుటుంబం ఆశ్చర్యంతో, సంతోషంతో నిండిపోయింది. ఇక అబ్బాయిని కూడా చూడాలి కదా అని వాళ్ళంటారు. అబ్బాయి 2 రోజుల్లో అమెరికా నుండి వస్తున్నాడు. వచ్చి రాగానే ఇక్కడికి తీసుకొస్తామని చెప్పారు. 2 రోజుల తర్వాత రాజేష్ అమెరికా నుండి ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు అతనికి ఘనంగా స్వాగతం పలికారు. రాజేష్ను చూడగానే శకుంతల మురిసిపోతూ, రాజేష్, నీకొక సర్ప్రైజ్ ఉందయ్యా. నీకోసం ఒక అద్భుతమైన అమ్మాయిని చూసాం. తను మాకు ప్రాణం పోసింది. ఏంటి మహాలక్ష్మి. రేపు మనం ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి పెళ్లి ముహూర్తాలు మాట్లాడుకుందాం అని ఎంతో ఉత్సాహంగా చెప్పింది. తల్లి మాటలు వినగానే రాజేష్ ముఖం గంభీరంగా మారింది. అతను తలదించుకొని, అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. నేను మీరు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేను అన్నాడు. రాఘవయ్య కంగారుగా, ఏమైంది రాజేష్? మైనా చాలా మంచి పిల్ల. మేం ఆవేశంలో తనని ఒకసారి అవమానించినా తను మాకు చేసిన సేవలు చూసి మా మనసు మార్చుకున్నాం. తనకంటే మంచి కోడలు మాకు దొరకదు అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అప్పుడు రాజేష్ అసలు నిజం బయట పెట్టాడు. నాన్నా, నేను అమెరికాలో ఉండగానే రజని అనే అమ్మాయిని ప్రేమించాను. తను కూడా మన తెలుగు అమ్మాయే. మేమిద్దరం అక్కడ చట్టబద్ధంగా పెళ్లి కూడా చేసుకున్నాము. తనని కూడా నాతో పాటు ఇండియాకు తీసుకొచ్చాను. తను బయట కారులో ఉంది అని బాంబు పేల్చాడు. ఆ మాట వినగానే శకుంతల గుండె ఆగినంత పనయింది. ఏమంటున్నావు రాజేష్? మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా? ఇప్పుడు మేము మైనా కుటుంబానికి ఏం సమాధానం చెప్పాలి? ఆ పిల్ల ముఖం ఎలా చూడాలి? అంటూ సోఫాలో కుప్పకూలిపోయింది. రాఘవయ్య ఆవేశంగా, ఒక మనిషికి మాటిచ్చి వెనక్కి తగ్గడం మా వల్ల కాదు రాజేష్. నువ్వు మమ్మల్ని రోడ్డున పడేశావు. మైనా త్యాగం ముందు నీ ప్రేమ ఎంత? అని గద్దించాడు. అప్పుడే రాజేష్ భార్య రజని లోపలికొచ్చింది. మోడ్రన్ దుస్తులో ఉన్న ఆమెను చూడగానే శకుంతలకు మైనా గుర్తొచ్చింది. మైనా వినయం, పద్ధతి ఎక్కడా? ఈ అమ్మాయి పద్ధతి ఎక్కడా అని మనసులో బాధపడింది. ఈ విషయం మైనా కుటుంబానికి ఎలాగోలా తెలిసింది. మైనా బాబాయ్ బ్రహ్మయ్య ఆవేశంతో ఊగిపోయాడు. చూశారన్నయ్య, వీళ్ళు మళ్ళీ మనల్ని మోసం చేశారు. అప్పుడు పని మనిషి అని అవమానించారు. ఇప్పుడు అమెరికా నుంచి పెళ్ళాన్ని తెచ్చుకుని మన పరువు తీశారు. అసలు వీళ్ళకు బుద్ధుందా అని అరిచాడు. మైనా తల్లిదండ్రులు మళ్ళీ కన్నీళ్ల పర్యంతమయ్యారు. కాని మైనా మాత్రం ఏడవలేదు. ఆమె కళ్లల్లో ఒక రకమైన నిశ్శబ్దం ఉంది. వాళ్ళంతా చాలా కోపంతో కుటుంబమంతా కలిసి రాఘవయ్య ఇంటికి చేరుకుంటారు. బ్రహ్మయ్య ఆవేశంతో ఊగిపోతూ, రాఘవయ్య గారు, మమ్మల్ని ఎన్నిసార్లు మోసం చేస్తారు? ఆ రోజు మీ కోడలిగా నా బిడ్డ పనికిరాదు అని అవమానించారు. ఇప్పుడు వచ్చి క్షమాపణలు చెప్పి మళ్ళీ మాకు ఈ వెన్నుపోటు పొడుస్తారా? మీ అమెరికా కొడుక్కి పెళ్ళయిందని తెలిస్తే మమ్మల్ని మళ్ళీ ఎందుకు బ్రతిమలాడారు అని నిలదీశాడు. శకుంతల కన్నీళ్లతో, బ్రహ్మయ్య గారు, మాకు నిజంగా తెలియదు. మా వాడు ఇలాంటి పని చేస్తాడని మేము అస్సలు ఊహించలేదు. మా మనసులో మైనా మాత్రమే మా కోడలు అని చెప్పబోతుండగా రజని అడ్డుపడింది. పెదవి విరిచి నవ్వుతూ, వావ్, ఎంత డ్రామా! ఏంటి రాజేష్ ఇదంతా? అమ్మాయి మైనా వైపు చూస్తూ, మీ ఇంట్లో పని మనిషి కదా, ఈ పల్లెటూరు మనుషుల కోసం నా కోసం మీరు నాన్నగారితో వాదిస్తున్నారా? అంది హేళనగా. మైనా వైపు ఒక చూపు చూసి, చూడు రాజేష్, వీళ్ళేంటి ఇలా ఉన్నారు? వాళ్ళంతా మట్టి వాసన, నోరు తెరిస్తే చాలు పల్లెటూరు యాస. వీళ్లతో కలిసి నేను ఒకే గదిలో కూర్చోవడమే ఎక్కువ. అలాంటిది వీళ్లతో బంధుత్వం ఏంటి? నాకిక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు అని విసుక్కుంది. రాజేష్, నేను నీతో వచ్చింది ఈ పల్లెటూరి గొడవల్లో పడడానికి కాదు. నువ్వు వస్తేరా, లేకపోతే లేదు. నేను మాత్రం ఈ కుటుంబంతో, ఈ పల్లెటూరు మొద్దులతో కలిసి ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఇప్పుడే బయలుదేరుదాం పదా, మనం అమెరికాకు వెళ్ళిపోదాం అని గట్టిగా అరిచింది. రాఘవయ్య కోపంతో, అమ్మాయి, పెద్దవాళ్ల ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకో.
మైనా నీకంటే ఎన్నో రెట్లు గొప్పది. అని వారించిబోగా రజని వినకుండా, చాలు నాన్నగారు, మీ గొప్పలు మీ దగ్గరే ఉంచుకోండి. రాజేష్, నీకు నేను కావాలా లేక ఈ పల్లెటూరు కావాలా తేల్చుకో అని నిలదీసింది. అంత గొడవ జరుగుతున్నా మైనా మాత్రం మౌనంగానే ఉంది. ఆమె కళ్ళల్లో రాజేష్ పట్ల అసహ్యం ఉందో లేక ఈ పరిస్థితి పట్ల జాలి ఉందో ఎవరికీ అర్థం కావడం లేదు. రాజేష్ ఒకవైపు కన్నవారు, మరొక వైపు తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మధ్య నలిగిపోతున్నాడు. ఇంతలో రజని అతన్ని బలవంతంగా బయటికి తీసుకువెళ్తుంది. మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఫ్లైట్కి లేట్ అయిపోతుంది. నిజమే, కానీ ఇక్కడ ఇంత జరుగుతుంది కదా, కొంచెం నిలబడి మాట్లాడదాం. నాకు అవసరం లేదు అని మాట్లాడుతూ ఉండగా లోపల అందరూ మాట్లాడుకుంటూ ఉండగా మావయ్య గారికి ఒక్కసారిగా గుండెపోటొస్తుంది. రాఘవయ్య కింద పడిపోయిన వెంటనే వాళ్ళందరూ కూడా సహాయం చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ కేకలకి రజని, రాజేష్ కూడా పరుగున వెళ్తారు. ఒరే రాజేష్, ఆయన దగ్గరికి రాకు, ఇదంతా నీ వల్లే జరిగింది. ఆయనకు ఏదైనా అయితే నీ పని చెప్తాను అని అంటుంది. వాళ్ళందరూ హడావుడిగా అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. సాయంత్రం సమయం అవుతుంది. అతన్ని ఇంటికి తీసుకొస్తారు. అతను తల్లితో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, కానీ ఆమె ఏం మాట్లాడదు. అప్పుడు రాజేష్ మైనాతో, మా నాన్నకేం జరిగింది? మీ నాన్నకు ఎక్కువగా టెన్షన్ పడడం వల్ల బీపీ ఎక్కువైపోయింది. ఆయన ఇలాంటి విషయాలలో అలా ఉండకూడదు అని డాక్టర్లు చెప్పారు. లేదంటే చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. గుండెపోటు రావడం లేదా బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలంట అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా, మీ నాన్నకు బాగానే ఉంటుందిలే, మనకు ఫ్లైట్ లేట్ అయిపోతుంది, వెళ్ళిపోదాం పదా. అసలేంటి నువ్వు ఇప్పుడు కూడా నీ స్వార్థమే చూసుకుంటున్నావు? ఇక్కడ ఇంత జరుగుతుంటే అయితే నేనేం చేయాలి? నాకు ఇక్కడ వాళ్ళతో ఉండాలని లేదు. మీరు వస్తారా లేక నన్ను వెళ్ళిపోమ్మంటారా? కోపంగా రాజేష్. వెళ్ళిపో, నా కళ్ళ ముందు కనిపిస్తే నాకు చాలా కోపంగా ఉంది. ఆ మాట వినగానే రజని కోపంగా, మీరు ఎప్పుడైనా రండి, నేను మాత్రం అమెరికా వెళ్తున్నాను, మీరు త్వరగా వస్తారని అనుకుంటున్నాను. రాజేష్ ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రజని కోపంగా వెళ్ళిపోయిన తర్వాత రాజేష్ ఇంటి గుమ్మం దగ్గరే నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మనసులో ఎన్నో ఆలోచనలు. తను ప్రేమించిన అమ్మాయి ఇంత స్వార్థపరురాలా? కన్నతండ్రి ప్రాణాపాయంలో ఉంటే కనీసం జాలి చూపించకుండా వెళ్ళిపోతుందా అని బాధపడ్డాడు. మరుసటి రోజు ఉదయం రాఘవయ్య గదిలో మంచం మీద పడుకొనున్నారు. మైనా వచ్చి ఆయనకి మందులిచ్చి పక్కనే కూర్చొని ఆయన చేతులు నొక్కుతుంది. ఆ సమయంలో రాజేష్ నెమ్మదిగా గదిలోకొచ్చాడు. తన తండ్రి నీరసంగా ఉండడం చూసి అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్నగారు, ఇప్పుడు ఎలా ఉంది? రాఘవయ్య కళ్ళు తెరిచి రాజేష్ని చూశారు, కానీ ఏమీ మాట్లాడకుండా తల పక్కకు తిప్పుకున్నారు. పక్కనే ఉన్న శకుంతల కూడా కొడుకు వైపు చూడలేదు. మైనా మెల్లిగా అత్తగారితో, అమ్మగారు, బాబుగారు అడుగుతున్నారు కదా, మాట్లాడండి, ఆయన మనసు కూడా కష్టంగానే ఉంటుంది. వాడికి మనసు ఎక్కడుంది మైనా? ఉంటే ఈ పాటికి మాతో ఉండేవాడు. ఆ రజని వెళ్ళిపోయిందని వాడు కూడా అమెరికా వెళ్ళిపోవాలని చూస్తున్నాడేమో. లేదమ్మా, రజని వెళ్ళిపోయింది. నేను వెళ్ళడం లేదు. నాన్నగారిని ఇలా వదిలేసి వెళ్ళలేను. ఆ మాట వినగానే రాఘవయ్య ముఖంలో చిన్న మార్పు వచ్చింది, కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు. కొన్ని రోజుల పాటు మైనా ప్రతిరోజు ఇంటికి వచ్చి రాఘవయ్యకు సేవలు చేస్తూ రాజేష్తో కూడా మర్యాదగా మాట్లాడుతూ ఉండేది. రాజేష్ గమనిస్తున్నాడు. మైనాకు తనపై కోపం ఉన్నా అది ఎక్కడ ప్రవర్తనలో చూపించకుండా బాధ్యతగా తన పని తాను చేసుకుపోతుంది. ఒకరోజు సాయంత్రం రాఘవయ్య కొంచెం కోలుకున్నాక రాజేష్ను దగ్గరకు పిలిచారు. రాజేష్, నువ్వు అమెరికాలో ఉండొచ్చు, లక్షలు సంపాదించొచ్చు, కానీ కష్టం వచ్చినప్పుడు ఆ సంపాదన కంటే మనల్ని కంటికి రెప్పలా చూసుకునే మనసున్న మనిషి ముఖ్యం. మేము మైనాను ఎందుకు కోడలిగా చేసుకోవాలనుకుంటున్నామో ఇప్పుడు అర్థమైందా? ఆ రజని నిన్ను ప్రేమిస్తే నీ తండ్రి ప్రాణం కంటే ఫ్లైట్ లేట్ అవ్వడం ఆమెకు ముఖ్యం కాదు కదా. రాజేష్ తలదించుకున్నాడు. అతనికి తన తప్పు అర్థమైంది. రాజేష్, మైనా మన కోసం ఎంత చేసిందో తెలుసా? నువ్వు రాకముందు కూడా మమ్మల్ని తన తల్లిదండ్రుల్లా చూసుకుంది. ఆఖరికి మా అవమానాన్ని కూడా భరించి మళ్ళీ మా కోసమే వచ్చింది. ఇంతకంటే మంచి అమ్మాయి నీకు దొరకదురా. రాజేష్ ఆలోచనలో పడ్డాడు.
మైనా దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడగాలని నిశ్చయించుకున్నాడు. కానీ మైనా తనను క్షమిస్తుందా అని అనుకుంటూ ఉంటాడు. తన ఇంటికి వెళ్ళి మాట్లాడాలని ఇంటికి బయలుదేరుతాడు. ఇదిలా ఉండగా మైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె బాబాయ్ బ్రహ్మయ్య ఆమెను నిలదీశాడు. మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్తున్నావు? వాళ్ళు నిన్ను మరోసారి మోసం చేశారు కదా అని అడిగారు. బాబాయ్, వాళ్ళు నన్ను కోడలిగా చూడకపోయినా పర్వాలేదు, కానీ ఒక మనిషిగా వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయడం నా ధర్మం. ఆ రాజేష్ గారు చేసిన తప్పుకు ఆ పెద్దవాళ్లను శిక్షించలేం కదా. రాజేష్ ఇదంతా చాటుగా విన్నాడు. మైనా వ్యక్తిత్వం ముందు తను ఎంత చిన్నవాడో అతనికి అర్థమయ్యింది. ఆయన ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఒకరోజు సాయంత్రం రాజేష్ గార్డెన్లో ఒంటరిగా కూర్చోనుండగా అతని ఫోన్ మోగింది. అది రజనీ నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ కాల్. అప్పుడే అటుగా వస్తున్న మైనా, లోపల ఉన్న శకుంతల రాజేష్ మాటలు విని ఆగిపోయారు. రజనీ ఫోన్లో, ఏంటి రాజేష్, ఇంకా ఇక్కడే ఉన్నావు? నేను అమెరికా వచ్చేశాను. మన అమెరికా లైఫ్ గురించి ఆలోచించు. ఆ పల్లెటూరి మనుషుల కోసం నన్ను వదిలేస్తావా? రాజేష్ కోపంగా, రజని, ఇప్పుడు నీకు ఫోన్ చేసి మాట్లాడే ఓపిక నాకు లేదు. నాన్నగారి పరిస్థితి చూసి కూడా నువ్వు ఎలా వెళ్ళిపోయావు? నాకిప్పుడు నీ మీద అసహ్యం వేస్తోంది. ఓహో, అంటే ఆ మైనా కోసం నన్ను కాదంటావా? నువ్వు మర్చిపోతున్నావు రాజేష్, మనకి ఆల్రెడీ పెళ్ళయింది. లీగల్గా నేను నీ భార్యని. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అసాధ్యం. కావాలంటే ట్రై చేసి చూడు, నేను నిన్ను వదిలిపెట్టను. నిస్సహాయంగా, నాకు తెలుసు రజని, మన పెళ్లి నిజమని నాకు తెలుసు. అందుకే నా తల్లిదండ్రులు మైనాను పెళ్లి చేసుకోమన్నా నేనేమీ చెప్పలేకపోతున్నాను. పెళ్ళైన వాణ్ణి మళ్ళీ పెళ్ళెలా చేసుకుంటాను? కాని నా తల్లిదండ్రుల ఆశను ఎలా కాదనాలి? ఈ నిజాన్ని వాళ్లకు చెప్తే నాన్నగారు తట్టుకోలేరు. నేను రెండు వైపులా నలిగిపోతున్నాను. ఈ మాటలు విన్న శకుంతల గుండె ఒక్కసారిగా జారిపోయింది. తన కొడుకుకి పెళ్లి అయిపోయిందనే నిజాన్ని తను ఇంకా అంగీకరించలేకపోతుంది. అటుపక్కనే నిలబడి ఉన్న మైనా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రాజేష్ పడుతున్న మానసిక ఘర్షణ ఆమెకు అర్థమైంది. రాజేష్ ఫోన్ పెట్టేసి తల పట్టుకొని కూర్చున్నాడు. అప్పుడు శకుంతల నెమ్మదిగా అతని ముందుకొచ్చింది. రాజేష్, ఇప్పుడే నువ్వు మాట్లాడింది అంతా విన్నాన్రా. రాజేష్ ఉలిక్కిపడి లేచాడు. అమ్మా, అది నిజమేరా, నీకు పెళ్ళయింది. కానీ ఆ రజని నిన్ను ఒక మనిషిగా కూడా గౌరవించడం లేదు. నీ తండ్రి ప్రాణం కంటే ఆమెకు ఫ్లైట్ ముఖ్యం అనుకుంది. అలాంటి బంధం నీకు అవసరమా? చట్టబద్ధంగా పెళ్ళైతే విడాకులు తీసుకోవచ్చు, కానీ మనసు లేని పెళ్లిని ఎలా మోస్తావు? అక్కడికి మైనా కూడా వచ్చింది. అమ్మగారు, ఆయన చెప్పేది కూడా నిజమే కదా. పెళ్ళైన వాడికి మళ్ళీ పెళ్ళంటే సమాజం ఏమనుకుంటుంది? నా వల్ల ఆయన జీవితం ఇబ్బందుల్లో పడ్డం నాకు ఇష్టం లేదు. బాబుగారు, మీరు నా గురించి బాధపడకండి. నేను మీ నాన్నగారికి సేవ చేస్తాను. కానీ పెళ్లి విషయం ఇక్కడితో వదిలేద్దాం. మైనా, నువ్వు ఎంత గొప్పదానివో నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది. కాని నా తల్లిదండ్రులు నిన్నే కోడలిగా చూడాలనుకుంటున్నారు. నాకున్న ఈ చట్టపరమైన ఇబ్బంది వల్ల నీ జీవితాన్ని కూడా నాశనం చేయలేను. చూడు రాజేష్, ఆ రజని నీకు విడాకులు ఇవ్వకపోయినా మనం న్యాయపరంగా పోరాడదాం. మైనా నీ పక్కన ఉంటేనే మన ఇల్లు కళకళలాడుతుంది. పెళ్ళైన వాడివి అని తెలిసినా మైనా నిన్ను అర్థం చేసుకుంటుందని నాకు నమ్మకం ఉంది అని చెప్పి అక్కడి నుంచి ధైర్యంగా వెళ్ళిపోతుంది. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం రాఘవయ్య హాల్లో కూర్చున్న కొడుకు దగ్గరికి వెళ్తాడు. ఆయన కూడా రాజేష్ను ఒప్పించే ప్రయత్నం మొదలుపెట్టారు. రాజేష్, మనసులేని చోట బంధం నిలబడదురా. ఆ రజని నిన్ను ఒక యంత్రంలా చూసింది కాని నీ విలువను గుర్తించలేదు. మైనా లాంటి అమ్మాయి నీ పక్కన ఉంటేనే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది అని నచ్చ చెప్పారు. రాజేష్ డైలమాలో ఉండగానే అనుకోని విధంగా ఇంటి ముందు ఒక టాక్సీ వచ్చి ఆగింది. అందులో నుంచి రజని సూట్ కేసులతో దిగింది. ఆమె ముఖంలో పశ్చాత్తాపం లేదు, సరే కదా, కళ్లల్లో క్రౌర్యం కనిపిస్తుంది. పైగా చీర కట్టుకొని మరీ వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. రజని లోపలికి వస్తూ, ఏంటి రాజేష్, నేను వెళ్ళగానే ఇక్కడ రెండో పెళ్లికి ముహూర్తాలు పెట్టేస్తున్నారా? నేను నీకు విడాకులు ఇవ్వకుండా నువ్వు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోలేవని చెప్పాను కదా. రాఘవయ్య శకుంతల షాక్తో లేచి నిలబడ్డారు. నాకు ఈ ఇల్లు నచ్చదు, కానీ రాజేష్ సంపాదన, నాకున్న భార్య అనే హక్కు నాకు కావాలి. నేను అమెరికాలో లాయర్లతో మాట్లాడాను. రాజేష్ నన్ను కాదని పెళ్లి చేసుకుంటే అతన్ని జైలుకి పంపిస్తాను. ఆ పల్లెటూరి మైనాకి కూడా బుద్ధి చెప్తాను. శకుంతల వారించే ప్రయత్నం చేసినా రజని ఆగలేదు.
ఆమె నేరుగా మైనా ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. మైనా కుటుంబం పరువు తీస్తేనే రాజేష్ తన దారికి వస్తాడని ఆమె ప్లాన్. వెంటనే రజని మైనా ఉండే పల్లెటూరు వీధిలోకి వెళ్ళింది. వెనుక రాజేష్ అతని తల్లిదండ్రులు ఆపేందుకు పరిగెత్తారు. రజని మైనా ఇంటి ముందు నిలబడి గట్టిగా అరిచింది, ఓయ్ బ్రహ్మయ్య గారు, ఎక్కడున్నారు? మీ కూతురు నా భర్తను లోబర్చుకోవాలని చూస్తుంది. పెళ్ళైన వాడని తెలిసి కూడా అతని వెనక తిరుగుతుంది. అసలు మీ ఇంట్లో ఆడపిల్లలకి ఇదేనా నేర్పించారు? బ్రహ్మయ్య, సితార, ఆరావళి అందరూ బయటికొచ్చారు. ఊరి జనం కూడా గుమిగూడారు. బ్రహ్మయ్య ఆవేశంగా, ఎవరు నువ్వు? నా బిడ్డ గురించి అంత మాట అంటావా? నా కూతురు బంగారం. వాళ్లే కావాలని మా ఇంటికొచ్చి ప్రాధేయపడ్డారు. రజని హేళనగా, ప్రాధేయపడితే పడవచ్చు, కానీ నేను రాజేష్కి చట్టబద్ధమైన భార్యని. నా భర్తని లాక్కోవాలని చూస్తే మీ కూతుర్ని కోర్టుకి లాగుతాను. అసలు మీ పల్లెటూరు వాళ్ళకి సిగ్గుందా? ఒకరి సంపాదన కోసం ఇంతలా దిగజారుతారా? అప్పుడే అక్కడికి చేరుకున్న రాజేష్ రజని చేయి పట్టుకొని లాగే ప్రయత్నం చేశాడు. ఎందుకు లాగాను? ఈ మైనా వల్లే కదా నువ్వు నాకు దూరం అవుతున్నావు. చూడు మైనా, నువ్వు ఇంటికి కోడలు అవ్వాలని కలలు కంటున్నావేమో, కానీ నేనున్నంతకాలం అది జరగనివ్వను. మైనా మౌనంగా ఉండిపోయింది, కానీ ఆమె కళ్ళల్లో ఒక దృఢత్వం కనిపించింది. బ్రహ్మయ్య మాత్రం అవమానంతో కుంగిపోయాడు. తన కూతుర్ని ఊరి ముందు ఒక ఆడదొచ్చి ఇంతలా తిడుతుంటే తట్టుకోలేకపోయాడు. రాఘవయ్య గారు, మీ కోడలు మా ఇంటి గడప తొక్కి మా పరువు తీసింది. ఇక చాలు, మీ సంబంధం మాకొద్దు. మీ స్నేహం కూడా వద్దు. మైనా ఇకపై ఆ ఇంటి వైపు వెళ్ళకూడదు. అక్కడితో ఆ రోజు గొడవ ముగిసింది. బ్రహ్మయ్య ఇంటి ముందు జరిగిన గొడవతో ఊరంతా రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రాజేష్కు పెళ్ళయిందనే నిజం అందరికీ తెలియడంతో రాఘవయ్య తలదించుకున్నారు. కానీ రజని మాత్రం ఇక్కడితో ఆగలేదు. తన అధికారాన్ని పూర్తిగా నిరూపించుకోవాలని ఒక ప్లాన్ వేసింది. మరుసటి ఉదయం రాజేష్ దగ్గరకొచ్చి చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నట్లు నటించింది. రాజేష్, ఆలోచించాను. మన పెళ్లి అమెరికాలో రిజిస్టర్ ఆఫీస్లో జరిగింది కదా, అందుకే మీ వాళ్ళకి ఆ బంధం మీద గౌరవం లేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. రేపు మన ఊరి గుడిలో అందరి ముందు మనం సాంప్రదాయం ప్రకారం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. అప్పుడు ఎవరికి ఎలాంటి సందేహాలు ఉండవు. ఆ పల్లెటూరు మైనాకి కూడా క్లారిటీ వస్తుంది. రాజేష్ షాక్లో, రజని, అసలు నీకు పిచ్చా? ఇక్కడ ఎంత గొడవ జరుగుతుంటే పెళ్ళేంటి? నాకు నీ ప్రవర్తన నచ్చడం లేదు. రజని కటువుగా, ఇది నా ఇష్టం కాదు రాజేష్, నా హక్కు. నువ్వు ఒప్పుకోకపోతే మీ నాన్న మీద, నీ మీద కేసు పెడతాను. మన పెళ్లి జరగాల్సిందే. రజని భయపెట్టడంతో రాజేష్ నిస్సహాయంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. రాఘవయ్య, శకుంతల కూడా కొడుకు భవిష్యత్తు కోసం మౌనంగా ఉండిపోయారు. రజని ఊరంతా తిరిగి అందర్నీ గుడికి రమ్మని ఆహ్వానించింది. ముఖ్యంగా మైనా కుటుంబాన్ని పిలవాలని నిర్ణయించుకుంది. గుడి దగ్గర పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మైనా తన కుటుంబంతో కలిసి అటుగా వెళ్తుంటే రజని ఆమెను ఆపింది. చూడు మైనా, నువ్వు ఏ రాజేష్ కోసం కలలు కన్నావో ఆ రాజేష్ ఈరోజు నా మెడలో మళ్ళీ తాళి కడుతున్నాడు. నీకు దమ్ముంటే వచ్చి మా పెళ్లి చూడు. ఒక పని మనిషి స్థానం ఎక్కడో నీకు అర్థమవుతుంది. బ్రహ్మయ్య ఆవేశంతో ఊగిపోయాడు, కానీ మైనా ఆయన చేయి పట్టుకొని ఆపింది. తప్పకుండా వస్తాను రజనీ గారు, కళ్ళతో చూస్తేనే కదా నిజం తెలిసేది. మీ పెళ్లి ఎలా జరుగుతుందో నేను కూడా చూడాలనుకుంటున్నాను. గుడిలో ముహూర్తం సమయం దగ్గర పడుతుంది. రాజేష్ పెళ్లిపీటల మీద కూర్చున్నాడు, కానీ అతని ముఖంలో సంతోషం లేదు. రజని గర్వంగా పట్టుచీర కట్టుకొని పక్కన కూర్చుంది. పురోహితుడు మంత్రాలు చదువుతున్నారు. పురోహితుడు రాజేష్ వణుకుతున్న చేతులతో తాళిని అందుకున్నాడు. మైనా దూరంగా నిలబడి గమనిస్తుంది. ఊరి జనం అందరూ రాజేష్ మైనాను మోసం చేశాడని గుసగుసలాడుకుంటున్నారు. రాజేష్ తాళి కట్టబోతుండగా అప్పుడే ఒక ఊహించని వ్యక్తి గుడిలోకి ప్రవేశించారు. ఆగండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. వచ్చిన వ్యక్తిని చూసి రజనీ ముఖం పాలిపోయింది. ఆమె చేతిలోని పూలమాల కింద పడిపోయింది. గుడిలో అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. వచ్చిన వ్యక్తి పక్కా ప్రొఫెషనల్గా ఉన్న ఒక వ్యక్తి. అతని చేతిలో కొన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి.
రజని అతన్ని చూడగానే వణికిపోతూ లేచి నిలబడింది. రజని కంగారుగా, మిస్టర్ ఖన్నా, నువ్విక్కడికి ఎలా వచ్చావు? అసలు నీకేం పనిక్కడ? నేను అమెరికాలో నీ తరపున కేసు డీల్ చేసిన లాయర్ని. నువ్వు ఫీజు కట్టకుండా, పైగా కొన్ని ముఖ్యమైన సంతకాలు చేయకుండా ఇండియాకు పారిపోయావు. నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. రాజేష్ పీటల మీద నుంచి లేచి, లాయరా? రజని, ఏ కేసు గురించి మాట్లాడుతున్నారు మీరు? అని అడిగాడు. మిస్టర్ ఖన్నా నవ్వుతూ, అదే రాజేష్ గారు, రజనికి అమెరికాలో ఆల్రెడీ పెళ్ళయిందని, ఆమె తన మొదటి భర్తకు విడాకులివ్వకుండానే మిమ్మల్ని పెళ్లి చేసుకుందని ఆమె మొదటి భర్త వేసిన కేసు. ఆ కేసులో ఈమెకు శిక్ష పడే అవకాశం ఉండడంతో ఇక్కడ మిమ్మల్ని వచ్చి పెళ్లి చేసుకుని ఆ బంధాన్ని లీగలైజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసింది. ఈ మాట వినగానే గుడిలో ఉన్న వారందరూ షాక్ అయ్యారు. రాఘవయ్య, శకుంతల ముఖాల్లో ఒక రకమైన ఊరట కనిపిస్తుంటే రజనీ ముఖం నల్లగా మాడిపోయింది. రాజేష్ ఆవేశంతో, రజని, అంటే నువ్వు నన్ను ఇంతలా మోసం చేశావా? నీకు ఆల్రెడీ పెళ్ళైందని దాచి నన్ను చట్టపరంగా ఇబ్బంది పెడదామని భయపెట్టి ఇక్కడ మళ్ళీ పెళ్లికి డ్రామా ఆడతావా? లేదు రాజేష్, ఇతను చెప్పేది అబద్ధం. ఇదంతా ఈ మైనా ఆడుతున్న నాటకం. నేను నాటకం ఆడడం లేదు రజనీ గారు. మీరు అమెరికా నుంచి రాగానే మీ ప్రవర్తన చూసి నాకు అనుమానం వచ్చింది. అందుకే నా స్నేహితుల సహాయంతో అమెరికాలో మీ గురించి ఆరా తీయించాను. అప్పుడే ఈ ఖన్నా గారి గురించి తెలిసింది. ఆయనే అన్ని ఆధారాలతో ఇక్కడికి వచ్చారు. బ్రహ్మయ్య గర్వంగా తన కూతురు వైపు చూశాడు. ఊరి జనమంతా రజనీని తిట్టడం మొదలుపెట్టారు. ఒకరికి భార్యగా ఉండి ఇంకొకరిని మోసం చేస్తావా? పైగా మైనా లాంటి పద్ధతైన అమ్మాయి మీద నిందలు వేస్తావా అని నిలదీశారు. రజని అసలు రంగు బయటపడడంతో ఆమె అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. కానీ లాయర్ ఖన్నా ఆమెను ఆపి, నువ్వు అమెరికా వెళ్లాల్సిందే, అక్కడ కోర్టులో నువ్వు సమాధానం చెప్పాలి అని హెచ్చరించాడు. రాజేష్ చేతిలోని తాళిని తీసి పక్కన పడేశాడు. రజనీ వైపు అసహ్యంగా చూస్తూ, నీలాంటి మోసగత్తెకు నా జీవితంలో చోటు లేదు. ఇప్పుడే ఈ బంధం ముగిసిపోయింది అని గర్వంగా చెప్పాడు. కానీ గొడవ అక్కడితో అయిపోలేదు. బ్రహ్మయ్య రాజేష్ దగ్గరకు వచ్చాడు. చూశారా రాజేష్ గారు, మీరు గొప్పలు చెప్పుకున్న అమెరికా చదువు సంస్కారం ఆ రజనీలో లేదు. కాని ఏ చదువు లేని నా బిడ్డ తన తెలివితేటలతో మిమ్మల్ని ఆ మోసం నుంచి కాపాడింది. ఇప్పుడైనా మీకు ఎవరు కావాలో అర్థమైందా? రాజేష్ మైనా వైపు చూశాడు. ఆమె కళ్లల్లో ఎలాంటి గర్వం లేదు. కేవలం ఒకరిని ఆపద నుంచి కాపాడానన్న తృప్తి మాత్రమే ఉంది. రజని అసలు రంగు బయటపడడంతో గుడిలో అందరూ ఆమెను చీదరించుకున్నారు. లాయర్ ఖన్నా తెచ్చిన ఆధారాల ముందు ఆమె తలదించుకుంది. చేసేదేమీ లేక తన ఇంటికి వెళ్ళిపోతుంది. అందరూ ఇల్లు చేరుకుంటారు. తన సామాన్లు సర్దుకొని అమెరికా వెళ్లి చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవడానికి సిద్ధపడింది. వెళ్తూ కూడా మైనా వైపు కోపంగా చూస్తూ, నన్ను ఓడించావని సంబరపడకు మైనా. ఈ రాజేష్ నిన్ను పెళ్లి చేసుకున్నా అమెరికా తీసుకెళ్లలేడు. నీ పల్లెటూరితనం వాడికి ఎప్పుడైనా అడ్డవుతుంది అని శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోయింది. రజని వెళ్ళిపోయిన తర్వాత గుడిలో నిశ్శబ్దం ఆవహించింది. రాజేష్ నెమ్మదిగా మైనా దగ్గరికి నడిచాడు. రాజేష్ వినయంగా, మైనా, నన్ను క్షమించు. కళ్ళుండి కూడా చూడలేని వాళ్ళ ప్రవర్తించాను. ఒక మోసగత్తె మాటలు నమ్మి నిన్ను, నీ కుటుంబాన్ని అందరి ముందు అవమానించాను. ఈరోజు నువ్వు నా కళ్ళు తెరిపించావు. నా జీవితాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడావు. రాఘవయ్య, శకుంతల కూడా ముందుకొచ్చారు. అవునమ్మా మైనా, మా వాడు చేసిన తప్పుకి మేము కూడా బాధ్యులమే. రాజేష్కి నీ విలువ ఇప్పుడే అర్థమైంది. వాడు కట్టబోయిన తాళి ఆ రజనీ మెడలో పడకుండా దేవుడే నిన్ను పంపించాడు. ఈ ముహూర్తానికే రాజేష్ నీ మెడలో తాళి కడితే చూడాలనుంది. ఊరి జనం కూడా, అవును బ్రహ్మయ్య గారు, మైనా లాంటి పద్ధతైన పిల్ల ఈ ఇంటి కోడలిగా వెళ్తేనే బాగుంటుంది అని మద్దతు పలికారు. రాజేష్ ఆశగా మైనా వైపు చూసి బ్రహ్మయ్య వైపు చూశాడు. కానీ మైనా ముఖంలో ఎలాంటి ఆతృత లేదు. ఆమె చాలా ప్రశాంతంగా రాజేష్ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడింది. క్షమించండి అమ్మగారు, బాబుగారు చేసిన సాయానికి కృతజ్ఞతగా నేను ఆ నిజాన్ని బయట పెట్టాను తప్ప ఆయన్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో కాదు. ఆ రోజు మీ ఇంటికి కోడలిగా రావడానికి నేను ఇష్టపడ్డాను. కానీ మీరు నా పనిని చూసి నన్ను పని మనిషిగానే చూశారు. ఇప్పుడు నేను రజనీ కంటే గొప్పదాన్ని అని తెలిసినంత మాత్రాన నేను వెంటనే పెళ్లికి ఒప్పుకోలేను. బ్రహ్మ తన కూతురి ఆత్మగౌరవాన్ని చూసి మురిసిపోయాడు. నా బిడ్డ చెప్పింది నిజం రాఘవయ్య గారు. అవమానం జరిగిన చోటే గౌరవం ఎత్తుకోవడం అంటే వెంటనే లొంగిపోవడం కాదు. నా కూతురు మీ ఇంటికి రావాలంటే
అది కేవలం ఒక ఆపదలో సాయం చేసినందుకు బహుమతిగా కాకూడదు. రాజేష్ బాబుకు మైనా మీద నిజమైన ప్రేమ, గౌరవం కలగాలి. అప్పటిదాకా ఈ పెళ్లి జరగదు. మీరు చెప్పింది కరెక్ట్ బాబుగారు. నేను మైనా మనసు గెలుచుకోవడానికి ఎంతకాలమైనా ఎదురుచూస్తాను. నేను అమెరికా వెళ్లడం లేదు. మైనా నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు ఈ పల్లెటూళ్ళలోనే ఉంటాను. తను నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడేలా చేసుకుంటాను. రాజేష్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికా జీవితాన్ని వదిలేసి ఒక పల్లెటూరి పిల్ల కోసం అక్కడే ఉండిపోవాలని అనుకోవడం మైనా మనసును కొంచెం కదిలించింది. రాజేష్ మరుసటి రోజు నుండి మైనా ఇంటి చుట్టూ తిరగడం, ఆమెకు పనుల్లో సాయం చేయడం ప్రారంభించాడు. కానీ మైనా మాత్రం తన పట్టుదల వదలకుండా అతన్ని పరీక్షిస్తూనే ఉంది. రాజేష్ తన పంతం నెరవేర్చుకోవడానికి పల్లెటూరులోనే ఉండిపోయాడు. సూట్లు బూట్లు వేసుకునే రాజేష్ ఇప్పుడు పంచె కట్టి సాధారణ చొక్కాతో మైనా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. ఇది చూసి సితారా ఆరావళికి భలే తమాషాగా ఉంది. ఒకరోజు ఉదయం మైనా పొలానికి వెళ్తుండగా సితారా మరియు ఆరావళి ఆమెను ఆట పట్టించడం మొదలుపెట్టారు. అక్క, చూసావా, నీ వెనక ఎవరో అమెరికా బాబు వస్తున్నారు. చేతిలో ల్యాప్టాప్ ఉండాల్సిన ఆయన ఇప్పుడు గొడుగును పట్టుకుని నీకు ఎండ తగలకుండా వస్తున్నారు. ఆరావళి నవ్వుతూ, అవునక్క, ఆయన తెల్ల చొక్కా మీద పల్లెటూరి బురద పడుతున్నా అస్సలు పట్టించుకోవడం లేదు. నీ మీద ప్రేమంటే ఆయనదేనేమో. మైనా నవ్వును ఆపుకొని గంభీరంగా, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అని గద్దిస్తూ ముందుకు నడిచింది. వెనుకే రాజేష్ వచ్చాడు. మైనా, ఆగవా? ఈరోజు పొలంలో నాట్లు వేయడానికి నేను కూడా వస్తాను. నాకు నేర్పించు. మైనా వెటకారంగా, బాబ్గారు, మీకు అమెరికాలో కంప్యూటర్ కీబోర్డ్ నొక్కడం తెలుసు కానీ బురదలో కాలు పెట్టడం తెలియదు. ఈ పనులు మీకు కావు. వెళ్ళి ఇంట్లో విశ్రాంతి తీసుకోండి. రాజేష్ తగ్గలేదు. సితారా ఆరావాలిల దగ్గరకు వెళ్ళి, మరదళ్ళు, మీ అక్కకి నా మీద కోపం తగ్గాలంటే నేనేం చేయాలో మీరే చెప్పాలి అని ప్రాధేయపడ్డాడు. సితారాకి ఒక ఆలోచన వచ్చింది. బావగారు, బావా అని పిలవచ్చా? సరే రాజేష్ గారు, మా నాన్న బ్రహ్మయ్య ఈరోజు పొలంలో మోటార్ రిపేర్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. మీరు కనుక అది బాగు చేస్తే మా నాన్న మనసులో మీ మార్కులు పెరుగుతాయి. అప్పుడు మా అక్క కూడా ఆలోచిస్తుంది. రాజేష్ వెంటనే ఉత్సాహంగా పొలానికి వెళ్ళాడు. బ్రహ్మయ్య మోటార్ దగ్గర చెమటలు కక్కుతూ కూర్చొని ఉన్నారు. రాజేష్ తన ఇంజనీరింగ్ తెలివితేటలను ఉపయోగించి ఏ భాగం పాడయిందో కనిపెట్టి తన చేతులకు బురదంటుకున్న, చదువుకున్నోడివి, ఈ పనులేంటి బాబూ? చదువు మనుషులకు సాయం చేయడానికే కదా బాబుగారు. మైనా మీద నాకున్నది కేవలం ఆకర్షణ కాదు. ఆమె పద్ధతి అంటే నాకు గౌరవం. ఆ గౌరవాన్ని నిరూపించుకోవడానికి నేను ఏ పనైనా చేస్తాను. ఇదంతా దూరం నుంచి మైనా గమనించింది. సితారా మెల్లిగా మైనా దగ్గరకు వచ్చి, చూసావాక ఆయన ఎంతలా మారుతున్నారో. ఆ రజనీ అయితే ఈ బురద చూస్తేనే వాంతులు చేసుకునేది, కానీ ఈయన నీకోసం బురదలో కూడా పనిచేస్తున్నారు అని చెప్పింది. మైనా మనసులో చిన్న కదలిక మొదలయ్యింది. రాజేష్ చేస్తున్న ప్రయత్నాలు ఆమెకు నచ్చుతున్నాయి, కానీ తన పాత గాయం, అవమానం ఇంకా పచ్చిగానే ఉంది. ఇదిలా ఉండగా రాజేష్ తన అమెరికా ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. తన దగ్గరున్న పొదుపుతో పల్లెటూరులోనే ఉంటూ ఆన్లైన్ ద్వారా సాఫ్ట్వేర్ పనులు, వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలిసి రాజేష్ తల్లిదండ్రులు రాఘవయ్య, శకుంతల ఎంతో సంతోషించారు. ఒకరోజు సాయంత్రం రాజేష్ నేరుగా మైనా ఇంటికి వెళ్ళాడు. అక్కడ మైనా తండ్రి శంకరయ్య, తల్లి పార్వతమ్మ అరుగు మీద కూర్చొనున్నారు. రాజేష్ను చూడగానే వాళ్ళు మర్యాదగా లేచి నిలబడ్డారు. మామయ్య గారు, అత్తయ్యగారు, మీకొక విషయం చెప్పాలని వచ్చాను. నేను నా అమెరికా ఉద్యోగాన్ని పూర్తిగా వదిలేశాను. ఇకపై నేనెక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉండి నా సొంత ఊరి కోసం, నా తల్లిదండ్రుల కోసం, ముఖ్యంగా మైనా కోసం పనిచేస్తాను. ఆ మాట వినగానే పార్వతమ్మ ఆశ్చర్యపోయింది. ఏంటి బాబు, లక్షల జీతం వచ్చి అమెరికా కొలువును వదిలేసి ఈ పల్లెటూర్లలో ఉంటానంటున్నావా? మైనాని అమెరికా తీసుకెళ్తామని మేమంతా అనుకుంటుంటే నువ్వు ఇక్కడికి వచ్చేస్తున్నావా? అవునత్తయ్య, మైనాను తన పుట్టిన ఊరు, తల్లిదండ్రుల నుంచి దూరం చేయడం నాకిష్టం లేదు. పైగా ఇక్కడ మనుషుల మధ్య ఉండే ఆప్యాయత అమెరికాలో ఉండదు. మైనా నన్ను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నేను మాత్రం ఇక్కడే ఉంటాను. లోపల గదిలో ఉన్న మైనా చెల్లెళ్ళు సితారా, ఆరావళి, బ్రహ్మయ్య, లక్ష్మిల కూతుళ్ళు ఈ మాటలు విని గంతులేశారు. వాళ్ళు వెంటనే మైనా దగ్గరకు పరిగెత్తారు. అక్క, విన్నావా? రాజేష్ బావ అమెరికాకు రిజైన్ చేసేశారంట.
ఇకపై ఇక్కడే మన ముందే ఉంటారు. చూసావా నీ మీద ఆయనకు ఎంత ప్రేమో. అవునక్క, పెద్దనాన్న కూడా షాక్ అయిపోయారు. నీకోసం ఇంత పెద్ద త్యాగం చేసిన వాళ్ళు మన ఊర్లో ఎవ్వరూ లేరు. మైనా ఏమీ మాట్లాడలేదు, కానీ ఆమె ముఖంలో చిన్నపాటి వెలుగు కనిపించింది. కథ ఇప్పుడు ఏం జరుగుతుంది? రాజేష్ తన పాత జీవితాన్ని వదిలేసి తనలాగే ఒక సామాన్యుడిగా మారుతున్నాడని ఆమెకు అర్థమైంది. రాజేష్ నవ్వుతూ, ధన్యవాదాలు మామయ్య. మైనా మనసు గెలుచుకునే వరకు నేను విశ్రమించను అని చెప్పాడు. ఆ రాత్రి రాజేష్ తన ల్యాప్టాప్ పట్టుకొని శంకరయ్య పొలం దగ్గర ఒక చిన్న అరుగు మీద కూర్చొని పని చేసుకుంటున్నాడు. అది చూసిన మైనా బాబాయ్ బ్రహ్మయ్య, పిన్ని లక్ష్మి కూడా అక్కడికి వచ్చారు. చూసారా అండి, రాజేష్ బాబు మన మైనా కోసం ఎంతలా మారిపోయారో. ఈ సంబంధం కుదిరితే మన ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లే. అవును లక్ష్మి, మైనా పట్టుదల, రాజేష్ ప్రేమ, ఈ రెండింటిలో ఏది గెలుస్తుందో చూడాలి. రాజేష్ పల్లెటూరులో కలిసిపోయి చేస్తున్న పనులు చూసి ఊరి జనం అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ మైనా మాత్రం ఇంకా పంతం వదల్లేదు. ఇది గమనించిన సితార, ఆరావళి ఒక ప్లాన్ వేశారు. ఒకరోజు మధ్యాహ్నం సితార పరుగున మైనా దగ్గరకు వచ్చింది. సితార కంగారుగా, అక్క, పెద్ద ప్రమాదం జరిగిపోయింది. రాజేష్ బావకి పొలంలో పని చేస్తుంటే కాలు జారి గట్టు మీద నుంచి పడిపోయారు. దెబ్బ గట్టిగా తగిలిందంట, స్పృహలో లేరు. మైనా కంగారుతో, ఏం చెప్తున్నావే, ఆయనకేమైంది, ఎక్కడున్నారిప్పుడు? మైనా తన పంతాన్ని మర్చిపోయి పరుగున పొలం వైపు వెళ్ళింది. వెనుక సితార, ఆరావళి నవ్వుకుంటూ వెళ్లారు. మైనా పొలం దగ్గరకు వెళ్లేసరికి అక్కడ రాజేష్ కళ్ళు మూసుకొని పడుకొనున్నాడు. చుట్టూ శంకరయ్య, పార్వతమ్మ, బ్రహ్మయ్య, లక్ష్మి అందరూ దిగాలుగా ఉన్నట్లు నటిస్తున్నారు. మైనా ఏడుస్తూ, రాజేష్ గారు, కళ్ళు తెరవండి. నా మీద కోపంతో ఇలా చేస్తున్నారా? ప్లీజ్ లేవండి. మీరు లేస్తే మీరు అడిగినట్లే నేను పెళ్ళికి ఒప్పుకుంటాను. మీ పట్టుదలే గెలిచింది. ఆ మాట వినగానే రాజేష్ నెమ్మదిగా కళ్ళు తెరిచి నవ్వాడు. మైనా ఒక్కసారిగా షాక్ అయ్యింది. నిజంగానా మైనా? నేను లేస్తే పెళ్లి ఒప్పుకుంటావా? అయితే నేను లేచేశాను. మైనాకు అప్పుడు అర్థమైంది ఇదంతా సితార, ఆరావళిలు వేసిన ప్లాన్ అని. కోపంతో వెళ్ళిపోబోతుంటే, తల్లి మైనా, రాజేష్ బాబు నీకోసం తన జీవితాన్ని మార్చుకున్నారు. అమెరికా వైభోగాన్ని వదిలేసి మన మధ్య ఉండాలని నిశ్చయించుకున్నారు. ఇంతకంటే నీ మీద ప్రేమను ఆయన ఎలా నిరూపించుకోవాలి? ఇక చాలమ్మా, ఆయన్ని మనస్ఫూర్తిగా అంగీకరించు. అవును తల్లి, మన ఆడపిల్లలకి ఆత్మగౌరవం ఉండాలి, కానీ అది అహంకారంగా మారకూడదు. రాజేష్ నీ పట్టుదలను గౌరవించారు. ఇప్పుడు నువ్వు ఆయన ప్రేమను గౌరవించు. సితార, ఆరావళి ఇద్దరు, అక్క ప్లీజ్ ఒప్పుకో, మాకు ఇంత మంచి బావ దొరకడం మా అదృష్టం అని బ్రతిమలాడారు. మైనా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాజేష్ వైపు చూసి మెల్లగా తల ఊపింది. వెంటనే బ్రహ్మయ్య, శంకరయ్య కలిసి రాఘవయ్య గారికి కబురు పంపారు. రాఘవయ్య, శకుంతల తాంబూలాలతో మైనా ఇంటికి వచ్చారు. ఈసారి వాళ్ళు మైనాను పని మనిషిగా కాదు, తమ ఇంటి మహాలక్ష్మిగా, సాక్షాత్తు ఇంటి కోడలిగా గౌరవించి ఆహ్వానించారు. ఊరి గుడిలో మైనా, రాజేష్ల పెళ్లి వైభవంగా జరిగింది. సితార, ఆరావళిలు పెళ్లి కూతురు మైనా పక్కనే ఉండి అన్ని పనులు చూసుకున్నారు. మైనా పట్టు చీరలో మెరిసిపోతుంటే రాజేష్ పట్టు పంచెలో నిజమైన పల్లెటూరి అల్లుడిలా కనిపించాడు. పెళ్లి అయ్యాక రాజేష్, మైనా, నువ్వు పల్లెటూరు పెళ్ళివ కాదు, నా జీవితాన్ని వెలిగించిన దేవతవి. నీ ఆత్మగౌరవమే నన్ను నీకు బానిసగా చేసింది అన్నాడు. సితార నవ్వుతూ, బావా, ఇప్పుడు మా అక్క నీ పెళ్ళమయింది కదా అని మమ్మల్ని మర్చిపోవద్దు, మాకు కూడా అమెరికా గిఫ్ట్లు ఇవ్వాలి అని ఆట పట్టించింది. అందరి నవ్వుల మధ్య పల్లెటూరి ప్రేమే గెలిచిందని అందరూ మురిసిపోయారు. పెళ్లి తంతు ముగిశాక మైనా తన పుట్టిల్లు వదిలి అత్తగారింట్లోకి అడుగుపెట్టే సమయం వచ్చింది. శంకరయ్య, పార్వతమ్మ కళ్లల్లో నీళ్లతో మైనాను సాగనంపుతుంటే రాజేష్ వాళ్లకు ధైర్యం చెప్పాడు. రాఘవయ్య ఇంటి గుమ్మం దగ్గర శకుంతల గారే స్వయంగా హారతి పళ్ళెం పట్టుకొని నిలబడ్డారు. ఆ రోజు మైనాను పని మనిషిగా చూసిన అదే కళ్ళు ఈరోజు ప్రేమానురాగాలతో నిండి ఉన్నాయి. రామైనా, ఆ రోజు నిన్ను తక్కువ చేసి మాట్లాడిన ఈ అత్తగారిని క్షమించి నీ అడుగుతో ఈ ఇంటిని వెలిగించు తల్లి. మైనా కుడికాలు లోపలికి పెట్టి గృహప్రవేశం చేసి
రాజేష్, చూసావా, మైనా రాకతో మన ఇల్లు నిజంగా ఒక దేవాలయంలా మారిపోయింది. ఆ రజని ఇక్కడున్నప్పుడు ఎప్పుడూ గొడవలే, కానీ ఇప్పుడు ఏదో తెలియని ప్రశాంతత ఉంది. మరుసటి రోజు ఉదయం మైనా ఎప్పటిలాగే త్వరగా నిద్రలేచి ఇల్లంతా ఊడ్చి ముగ్గులు వేసి పూజ పూర్తి చేసింది. ఆపై వంటగదిలోకి వెళ్తుంటే శకుంతల అడ్డుపడ్డారు. వద్దు మైనా, ఇన్నాళ్ళు నువ్వు మా ఇంట్లో పని మనిషిగా ఎన్నో పనులు చేశావు, కానీ ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంటి కోడలివి. ఈరోజు వంట నేను చేస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకో. మైనా వినయంగా, లేదత్తయ్య గారు, కోడలంటే కేవలం కూర్చొని తినేదే కాదు, అత్తగారికి తోడుగా ఉండేది. మీరు వంట చేస్తుంటే నేను సాయం చేస్తాను, అయినా నాకు పని చేయడం అంటేనే ఇష్టం. మైనా మాటలకు శకుంతల మురిసిపోయారు. ఇదిలా ఉండగా సితార మరియు ఆరావళి తమ బావని అక్కని చూడడానికి ఆ ఇంటికొచ్చారు. ఏంటి రాజేష్ బావా, అమెరికాలో ఉండాల్సిన వాడు ఇక్కడ పెళ్ళాం వెనక తిరుగుతున్నావా? రాజేష్ నవ్వుతూ, తప్పేముంది సీతారా, అమెరికాలో డాలర్లు సంపాదించడం కంటే ఇక్కడ మీ అక్క చేసే చేతి వంట తినడంలోనే ఎక్కువ ఆనందం ఉంది. అక్క, బావని బాగా ముప్పు తిప్పలు పెట్టావు కదా, ఇప్పుడు జాగ్రత్తగా చూసుకో, లేదంటే మళ్ళీ మేమందరం ప్లాన్లు వేయాల్సి వస్తుంది. అందరూ నవ్వుకున్నారు. కానీ అదే సమయంలో రాజేష్ ఫోన్ మోగింది. అది అమెరికా నుంచి వచ్చిన కాల్. ఫోన్ మాట్లాడిన రాజేష్ మొహం కొంచెం గంభీరంగా మారింది. అది గమనించిన మైనా దగ్గరకొచ్చింది. ఏమైంది రాజేష్ గారు, ఏమైనా సమస్య? మైనా, నేను ఉద్యోగం వదిలేసిన నా పాత కంపెనీ వాళ్ళు నేను చేసిన ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ కోసం మళ్ళీ అడుగుతున్నారు. కానీ దానికి నేను కొన్ని రోజులు సిటీకి వెళ్లాల్సి ఉంటుంది. మైనా వెంటనే, అందులో ఏముంది, వెళ్ళిరండి. మీరు ఇక్కడే ఉండాలని నా పంతం కాదు, మీరు గౌరవంగా బతకాలన్నదే నా ఆశ అని చెప్పింది. మైనా హుందాతనాన్ని చూసి రాజేష్ ఆమెను ప్రేమగా చూశాడు. రాజేష్ తన ప్రాజెక్టు పని మీద సిటీకి బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ మైనాకు ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. రాజేష్ వెళ్లిన రెండో రోజే రాఘవయ్య ఇంటి ముందు ఒక ఖరీదైన కారు వచ్చి ఆగింది. కారులో నుంచి రజని, ఆమె పక్కన ఒక వ్యక్తి దిగారు. వారిని చూడగానే ఇంట్లో ఉన్న శకుంతల, రాఘవయ్య ఒక్కసారిగా భయపడ్డారు. మైనా కూడా బయటకొచ్చింది. రజని మళ్ళీ ఏదైనా గొడవ చేయడానికి వచ్చిందేమో అని అందరి ముఖాల్లో ఆందోళన కనిపిస్తుంది. శకుంతల కంగారుగా, రజని, మళ్ళీ ఎందుకొచ్చావు? రాజేష్ ఇంట్లో లేడు, దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వు. అప్పుడు రజని నవ్వుతూ ముందుకొచ్చింది. ఆమె ముఖంలో గతంలో ఉన్న గర్వం లేదు, ఒక రకమైన ప్రశాంతత ఉంది. ఆమె పక్కన ఉన్న వ్యక్తిని పరిచయం చేసింది. భయపడకండి అత్తయ్య గారు, నేను గొడవ చేయడానికి రాలేదు. ఇతను నా భర్త అజయ్. అమెరికాలో మా మధ్య ఉన్న గొడవలన్నీ సర్దుకున్నాయి. మేము మళ్ళీ కలిసిపోయాము, చాలా సంతోషంగా ఉన్నాము. ఆ మాట వినగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రజని నెమ్మదిగా మైనా దగ్గరకు నడిచింది. మైనా, నన్ను క్షమించు. ఆ రోజు అహంకారంతో నిన్ను, నీ కుటుంబాన్ని చాలా మాటలన్నాను. ఒక పల్లెటూరు అమ్మాయివి, నీకేం తెలుస్తుంది అనుకున్నాను. కానీ నా కాపురం కూలిపోయే సమయంలో నా కళ్ళు తెరిపించి నా తప్పు నాకు తెలిసేలా చేశావు. నీ తెలివితేటలు, నీ మంచితనం ముందు నా చదువు చాలా చిన్నదని అర్థమైంది. మైనా ఆశ్చర్యంగా చూస్తుంటే రజనీ భర్త అజయ్ కూడా ముందుకొచ్చాడు. రాజేష్ నాకు మంచి స్నేహితుడు. రజని చేసిన తప్పుల వల్ల రాజేష్ చాలా ఇబ్బంది పడ్డాడు. మైనా గారు, మీరు ఆ రోజు నిజాన్ని బయటపెట్టబట్టే ఈరోజు మేము కలిశాము. రాజేష్ గారు ఎక్కడున్నా ఆయనకి మా తరపున సారీ థ్యాంక్స్ చెప్పండి. రాజేష్ నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని చాలా మంచి పని చేశాడు. మీ ఇద్దరూ ఎప్పుడు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. రాజేష్ వస్తే నా తరపున క్షమాపణలు చెప్పి మేము కలిసున్నామన్న వార్త చెప్పండి. మేమింకా అమెరికాకు వెళ్ళిపోతున్నాము అని చెప్పి అందరికీ వీడ్కోలు పలికి వెళ్ళిపోయింది. రాజేష్ ఫోన్ చేయగానే మైనా ఈ విషయాన్ని చెప్పింది. రాజేష్ కూడా చాలా సంతోషించాడు. మంచిది మైనా, ఒకరి సంసారం నిలబడిందంటే అంతకంటే సంతోషమేముంది. నేను కూడా పని ముగించుకొని రేపొచ్చేస్తున్నాను అన్నాడు. సితార, ఆరావళి కూడా ఈ విషయం తెలిసి అక్కడికొచ్చారు. అమ్మో, ఆ రజని వచ్చి క్షమాపణలు చెప్పిందంటే నమ్మలేకపోతున్నామక్క. నిజంగా నీ పట్టుదల, నీ మంచితనం అందరినీ మార్చేస్తుంది. అవునక్క, ఇక నీ లైఫ్లో ఏ అడ్డంకులు లేవు. బావ వస్తే పండగే పండగ అని అంటారు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు రాజేష్ సిటీ నుండి తిరిగి రాగానే ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది.
మైనా తన అత్తయ్య శకుంతలమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ ఇల్లంతా చక్కబెడుతుంది. రాజేష్ తన భార్య మైనాని చూసుకొని మురిసిపోతున్నాడు. ఒకప్పుడు తను తక్కువ చేసి చూసిన ఈ పల్లెటూరి పిల్లే ఈరోజు తన ఇంటిని తన జీవితాన్ని చక్కదిద్దిందని మనస్ఫూర్తిగా నమ్మాడు. ఆ సాయంత్రం రాజేష్ అత్తమామలైన శంకరయ్య, పార్వతమ్మ గారు, అలాగే మైనాకు బాబాయ్, పిన్ని వరుసైన బ్రహ్మయ్య, లక్ష్మి కూడా ఇంటికొచ్చారు. అందరూ కలిసి హాల్లో ముచ్చటించుకుంటున్నారు. రాజేష్, మైనా మన ఇంటికొచ్చి ఎంతో వెలుగు తెచ్చింది. అలాగే మైనా చెల్లెళ్ళు సితారకి, ఆరావళికి కూడా మంచి సంబంధాలు చూసి బాధ్యత తీయించుకోవాలి. నువ్వు సిటీలో పనిచేస్తున్నావు కదా, నీకు తెలిసిన మంచి అబ్బాయిలుంటే చూడరా. రాజేష్ నవ్వుతూ తన అత్తామామల వైపు చూశాడు. ఖచ్చితంగా అమ్మా, నా స్నేహితులిద్దరున్నారు. చాలా మంచి అబ్బాయిలు, మన పద్ధతులు తెలిసిన వాళ్ళు. వాళ్ళైతే మన పిల్లల్ని ఖచ్చితంగా బాగా చూసుకుంటారు. ముందు సితార పెళ్లి చేద్దాం, ఆ తర్వాత వెంటనే ఆరవాలిది. ఈ మాట వినగానే ఎప్పుడు అందర్నీ ఆట పట్టించే సితార ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. తన పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది. తన తల్లిదండ్రులు బ్రహ్మయ్య, లక్ష్మి, అలాగే పెద్దనాన్న శంకరయ్య, పెద్దమ్మ పార్వతమ్మ అందరూ తననే చూస్తూ ఉండడంతో తట్టుకోలేకపోయింది. అల్లరి పిల్ల సితార ముఖం చాటు చేసుకుంటూ సిగ్గుపడుతూ అక్కడి నుంచి లోపల గదిలోకి పరుగు తీసింది. అది చూసి ఆరావళి నవ్వుతూ, చూసారా బావా, ఎప్పుడు నీకే క్లాసులు పీకే సితారక్క పెళ్లి మాట వచ్చేసరికి ఎలా పారిపోయిందో అని ఏడిపించింది. బాబు రాజేష్, నీ మీద మాకు పూర్తి నమ్మకముంది. నువ్వు చూశావంటే అది మా బిడ్డలకు బంగారు భవిష్యత్తే. ఈ ఊళ్ళోనే మనం అందరం ఒకే కుటుంబంలో కలిసి ఉందాం. మామయ్య గారు, అత్తయ్య గారు, నేనిక ఎక్కడికో వెళ్ళను. ఇక్కడే ఉండి మనందరి కోసం పనిచేస్తాను. మైనా నేర్పిన ఈ పల్లెటూరి విలువలే నాకు అసలైన ఆస్తి అని అనడంతో వాళ్ళు చాలా సంతోషపడతారు. రోజులు గడిచాయి. రాజేష్ చూసిన సంబంధాలు సితార, ఆరావళిలకు బాగా నచ్చాయి. అనుకోకుండా ఇద్దరు పెళ్లి కూడా ఒకే ముహూర్తం రోజు కుదరడంతో పెళ్లి ఖర్చు కూడా తగ్గుతుంది. పెళ్లి రోజు రానే వచ్చింది. ఊరి చివర ఉన్న పెద్ద కళ్యాణ మండపం విద్యుత్ దీపాలతో, పూల అలంకరణలతో మెరిసిపోతుంది. ఈ పెళ్లి వేడుకలో రాజేష్, మైనాలు ముందుండి అన్ని బాధ్యతలు భుజాన వేసుకున్నారు. సితార, ఆరావళి ఇద్దరు పట్టు చీరల్లో, నగలతో దేవకన్యల్లా మెరిసిపోతున్నారు. ఎప్పుడు అల్లరి చేసే సితార ఈరోజు పెళ్లిపీటల మీద ఎంతో పద్ధతిగా కూర్చుంది. ఆరావళి కూడా తన అక్క పక్కనే ముసిముసి నవ్వులు నవ్వుతూ కూర్చుంది. శకుంతల మురిసిపోతూ, చూడమ్మా మైనా, నీ చెల్లెళ్ళు ఎంత బాగున్నారో. ఈరోజు ఈ ఇల్లు, ఈ పల్లెటూరు ఇంత కళకళలాడుతుందంటే దానికి కారణం నువ్వే తల్లి. రాజేష్ తన స్నేహితులైన పెళ్లి కొడుకులతో, చూడండి, మా సితార, ఆరావళి చాలా గడుసు పిల్లలు. వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి సుమా అని తమాషాగా అన్నాడు. అప్పుడు సితార సిగ్గుపడుతూ రాజేష్ వైపు చూసి నవ్వింది. ఇక వాళ్ళ పెళ్లిళ్ళు జరిగిపోయాయి. తర్వాత వాళ్ళు అత్తగారింటికి ప్రయాణం అవుతారు. అక్కడ వాళ్ళు సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటారు. ఎవరి కాపురం వాళ్ళు సంతోషంగా చేసుకుంటూ ముందుకు సాగుతారు. సితార భర్త కిరణ్ చాలా మంచివాడు. కాని అతని తల్లి కాంతమ్మకి పల్లెటూరి పిల్లలంటే అస్సలు పడదు. సితార పద్ధతిగా ఉండటం, పొదుపుగా సంసారం చేయాలని చూడటం ఆమెకు నచ్చేది కాదు. ఒరే కిరణ్, నీ పెళ్ళానికి అస్సలు నాగరికత లేదురా. చూడు, సిటీలో అందరూ ఎలా ఉన్నారో, ఈమె మాత్రం ఇంకా ఆ పాతకాలపు పద్ధతులే పట్టుకొని వేలాడుతుంది. ఇరుగు పొరుగున నా పరువు పోతుంది. కాంతమ్మ మాటలు విని కిరణ్ కూడా నెమ్మదిగా సితారను ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. సితారను ఆధునికంగా మార్చాలనే పేరుతో ఆమె వ్యక్తిత్వాన్ని మార్చే ప్రయత్నం చేశాడు. ఇది సితార మనసును తీవ్రంగా గాయపరిచింది. మరోవైపు ఆరావళి భర్త వికాస్ సంపాదన బాగున్నా అతనికి అనుమానం ఎక్కువ. ఆరావళి ఎవరితో మాట్లాడినా, చివరకు సొంత అక్కైన మైనాతో ఫోన్లో మాట్లాడినా, ఆరావళి, నువ్వు ఎప్పుడు మీ అక్కతో ఏం మాట్లాడతావు? రాజేష్ అంటే నాకు గౌరవమే, కానీ ప్రతి చిన్న విషయానికి వాళ్ళ సలహాలు తీసుకోవడం నాకు నచ్చదు. మన సంసారం గురించి ఇతరులకి తెలియకూడదు. అంతేకాకుండా వికాస్ తల్లిదండ్రులు కూడా ఆరావళి తెచ్చిన కట్నకాలుకల విషయంలో తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టారు. తన చెల్లెళ్ల ఫోన్ కాల్స్ తగ్గడం, వాళ్ల గొంతులో ఏదో తెలియని బాధ ఉండటం గమనించిన మైనా రాజేష్తో విషయం చెప్పింది. రాజేష్ గారు, సితార, ఆరావళిలు ఫోన్ చేసినప్పుడు మునుపటిలా అల్లరి చేయడం లేదు. వాళ్ల జీవితాల్లో ఏదో గొడవ జరుగుతోంది. మనం వెంటనే సిటీకి వెళ్లి చూడాలి.
రాజేష్ వెంటనే మైనాని తీసుకుని సిటీకి బయలుదేరాడు. మొదట సితార ఇంటికి వెళ్లారు. అక్కడ సితార ఏడుస్తూ కనిపించింది. కాంతమ్మ గారు రాజేష్ను చూడగానే నటిస్తూ, చూడు రాజేష్, నీ మరదలు ఇక్కడ అస్సలు కలవలేకపోతుంది అని ఫిర్యాదు చేసింది. కానీ రాజేష్ అసలు విషయం గ్రహించాడు. రాజేష్ కిరణ్తో, కిరణ్, మనం స్నేహితులం. సీతార పల్లెటూరు పిల్ల అని తెలిసి నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఆమెను మార్చాలనుకోవడం ఆమెను అవమానించడమే. ఒక మనిషి గౌరవం వాళ్ళ కట్టుబొట్టులో ఉండదు, ప్రవర్తనలో ఉంటుంది. తర్వాత వాళ్ళు ఆరావళి ఇంటికి వెళ్లారు. అక్కడ వికాస్ ఆరావళిని ఫోన్ వాడకూడదని ఆంక్షలు పెట్టడం చూసి రాజేష్ కి కోపం వచ్చింది. రాజేష్, వికాస్, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ, అపనమ్మకం కాదు. ఆరావళి తన అక్కతో మాట్లాడకూడదంటే ఈమెకు ఈ ఇంట్లో స్వేచ్ఛ లేనట్టే కదా. అప్పుడు మైనా తనదైన శైలిలో ఆలోచించింది. కేవలం మాటలతో వీళ్ళు మారరని గ్రహించి ఒక చిన్న ప్లాన్ వేసింది. సీతార ఆరావళిల అత్తగారులను భర్తలను తీసుకుని ఒక 2 రోజులు పల్లెటూరుకి రమ్మని ఆహ్వానించింది. అత్తయ్య గారు, కిరణ్ గారు, మా ఊరిలో ఒక పెద్ద పండుగ జరుగుతోంది. మీరందరూ వస్తే మాకు సంతోషంగా ఉంటుంది. పల్లెటూరికి వెళ్ళాక అక్కడ మైనా ఇంటి గౌరవం, ఊరి జనం ఆమెపై చూపే మర్యాద చూసి కాంతమ్మ గారికి, వికాస్ తల్లిదండ్రులకి జ్ఞానోదయం కలిగింది. ఒక పల్లెటూరి పిల్ల ఎంతటి బాధ్యతను మోస్తుందో, ఎంతటి సంస్కారం కలిగి ఉంటుందో వాళ్లు కళ్ళారా చూశారు. ముఖ్యంగా రాజేష్ అంత పెద్ద ఇంజనీర్ అయి ఉండి కూడా తన భార్య మైనాని ఎంతలా గౌరవిస్తున్నాడో చూసి వికాస్, కిరణ్లు సిగ్గుపడ్డారు. క్షమించు మైనా, నేను పై మెరుగులకే ప్రాధాన్యత ఇచ్చాను. సీతార లాంటి గుణవంతురాలు నా ఇంటి కోడలిగా రావడం నా అదృష్టం. రాజేష్, నా అపనమ్మకంతో ఆరావళిని ఇబ్బంది పెట్టాను. ఇకపై అలా జరగదు. చివరికి సితార ఆరావళిల కుటుంబాల్లోని కలహాలు తొలగిపోయాయి. మైనా తన చెల్లెళ్ల కాపురాలు నిలబెట్టినందుకు సంతోషించింది. రాజేష్, మైనాలు ఆదర్శ దంపతులుగా నిలిచి కేవలం తమ జీవితాలనే కాదు, తమ చుట్టూ ఉన్న వాళ్ల జీవితాలను కూడా సరిదిద్దారు. పల్లెటూరి పద్ధతులు, పట్నం చదువులు కలిస్తేనే సంపూర్ణమైన సంసారం అని అందరూ నమ్మారు. సితార ఆరావళిలు మళ్లీ తమ బావని, అక్కని ఆట పట్టిస్తూ సంతోషంగా తమ అత్తగారిళ్లకు వెళ్లారు.